హాయ్ గైస్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వెక్టర్స్. అండ్ వెక్టర్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. మీ అందరికీ తెలుసు, అది ఎంసెట్లో అయినా, జేఈ మెయిన్స్లో అయినా, జేఈ అడ్వాన్స్లో అయినా ఈ క్వశ్చన్ లేకుండా, ఈ లెసన్లో క్వశ్చన్ లేకుండా అసలు మీకు క్వశ్చన్ పేపరే ఉండదు. అండ్ ఎంసెట్లో అయితే మీకు ఇంకా చెప్పక్కర్లేదు, నియర్లీ 3 to 4 కొన్నిసార్లు 5 క్వశ్చన్స్ ఇచ్చిన డేస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ లెసన్ మనకి ఓన్లీ స్ట్రీట్ 5 క్వశ్చన్స్తో పాటు మీకు చాలా లెసన్స్కి కనెక్షన్స్ కింద యూస్ అవుతుంది. ఇద్దరు అది స్ట్రైట్ లైన్స్లో అవ్వచ్చు, 3D జామెట్రీలో అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో కూడా ఇవ్వచ్చు. అది ఎలా అన్నది అదంతా డిస్కస్ చేద్దాం హయ్యర్ లెవెల్లో. బట్ ఇప్పటికీ మీకు యూ హ్యావ్ టు నో, ఈ లెసన్ వస్తే మీకు నియర్లీ 10 నుంచి 12-13 మార్క్స్ వరకు మీకు ఎగ్జామ్లో ఒక క్యాపబిలిటీ ఉంటుంది, కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అంత ఇంపార్టెంట్ చాప్టర్. అండ్ అడ్వాన్స్లో కూడా మీకు మల్టిపుల్ ఆప్షన్ కరెక్ట్ క్వశ్చన్స్లో, అంటే ఆ టైప్ ఆఫ్ మోడల్స్లో మీకు వెక్టార్స్ నుంచి క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ లెసన్ని నేను ఎలా స్ప్లిట్ చేశానంటే టోటల్ 6 పార్ట్స్గా స్ప్లిట్ చేశాను. అంటే 6 వీడియోస్ మీకు వస్తాయి. పార్ట్ 1 బేసిక్ వీడియో, అంటే ఈ వీడియోలో ఈ బేసిక్ కోసం మనం మాట్లాడతాము. అండ్ తర్వాత దాని మీద క్వశ్చన్స్ కూడా చేస్తాము. అండ్ తర్వాత వెక్టర్ ఈక్వేషన్స్, అండ్ అలానే డాట్ ప్రోడక్ట్, క్రాస్ ప్రోడక్ట్ కోసం, అండ్ వెక్టర్ ట్రిపుల్ ప్రోడక్ట్ కోసం, అండ్ అలానే అప్లికేషన్ పార్ట్, అంటే ఫైండింగ్ ఏరియాస్, వాల్యూమ్స్, ఏరియా ఆఫ్ పారలోగ్రామ్, ఏరియా ఆఫ్ పారలోపైపెడ్ సంథింగ్ అంటారు, అవన్నీ మనం డిస్కస్ చేద్దాము. లాస్ట్ వీడియో అది మీ ఈ కామెంట్స్ బట్టి మీ ఎలా మీరు తీసుకుంటున్నారో, అంటే ఇప్పుడు ఈ 5 వీడియోస్ని మీరు బాగా తీసుకుంటే, అరల్స్ మీకు ఆ 5 వీడియోస్ మీకు నచ్చితే నేను ఈ 6th వీడియో మనం చేద్దాం, ఐఐటీ జేఈ హైయర్ లెవెల్ కోసం. ఓకే, అండ్ ఇక ఇందులో ఇంపార్టెంట్ కోసం మాట్లాడితే మీకు డాట్ ప్రోడక్ట్ మీద, క్రాస్ ప్రోడక్ట్ మీద, అండ్ వెక్టర్ ట్రిపుల్ ప్రోడక్ట్ మీద మీకు బోల్డ్ అండ్ బిట్స్ వస్తాయి. ఎంసెట్లో అయితే మీకు ఈ 2 మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. 2024లో వెక్టర్ ట్రిపుల్ ప్రోడక్ట్ తీసేశారు. మేబీ 2025లో పెడతారో పెట్టరో అనేది మనకి తెలీదు. బట్ ఎనీవేస్ మనం అయితే నేర్చుకుందాం, వాడు ఇస్తే ఓకే, లేదంటే లేదు. ఓకే, సో ఇవన్నీ ఒక పక్క అయితే ఇప్పుడు స్టార్ట్ బేసిక్స్ నుంచి. ఓకేనా? ఓకే, లెట్ స్టార్ట్ ద వీడియో విత్ ద బేసిక్స్. సో ఇప్పుడు మీ అందరూ మీ ఇంటర్మీడియట్లో నేర్చుకొని ఉంటారు వెక్టర్ డెఫినిషన్ ఏంటో. వెక్టర్ డెఫినిషన్ ఏంటి, వెక్టర్స్ అంటే చాలామంది నేర్చుకుంటారు. చాలామంది ఏం చెప్తారంటే వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, అంతేనా? వెక్టర్ అంటే మీ చిన్నప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి మనందరం నేర్చుకుంటున్న డెఫినేషన్ ఇదే. వెక్టర్ అంటే ఇట్ విల్ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆల్సో డైరెక్షన్. బట్ ఇప్పుడు యాక్చువల్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. అసలు వెక్టర్ అంటే ఏంటి, స్కేలర్ అంటే ఏంటి, ద యాక్చువల్ డెఫినేషన్. సో ఇప్పుడు యాక్చువల్ డెఫినేషన్లో లెట్స్ సే నేను ఏదో ఒక పర్సన్ తీసుకున్నాను, పర్సన్ ఏ అంటే అమ్మాయి. ఓకే, అండ్ అలానే పర్సన్ బి అంటే ఏంటి, బాయ్. ఓకే, అండ్ అలానే ఇంకొక పర్సన్ తీసుకుందాం, పర్సన్ సి, సంథింగ్ ఏంటి, సి. ఓకే, సో అమ్మాయి, బాయ్ అండ్ ఎనీ సి. ఓకే, ఈ సి ఏమో ఏదో ఒక సీన్ చూసింది, ఇంకో లెట్స్ సే డి. ఓకే, క్లియర్గా వినండి. ఈ సి ఏమో డి దగ్గరికి వెళ్దాం అనుకుంది. సో ఏం చేస్తుంది, డి దగ్గరికి వెళ్తుంది, సి నుంచి డి దగ్గరికి వెళ్తుంది, డైరెక్షన్ సి నుంచి డి వరకు. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి జస్ట్ నించుని ఉంది, అంతే, జస్ట్ ఒక ఇనిషియల్గా నించుని ఉంది. బట్ ఈ బాయ్ ఏం చేస్తున్నాడు, ఇటుపక్క సి కూడా అమ్మాయి, అలాగే ఏ కూడా అమ్మాయి. సో వాడు ఏం చేస్తాడు, చుట్టూ తిరిగేస్తాడు సీరియస్గా, ఇద్దరిని చూసేసుకుంటూ ఇద్దరిని తిరుగుతున్నాడు. అంటే ఆ బాయ్ డైరెక్షన్ అంటే ఎలా ఉంది, ఇది 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 మొత్తాన్ని ఇప్పుడు తిరిగేస్తున్నాడు సీరియస్గా, ఇది బాయ్. ఓకే, ఇప్పుడు బాగా చూడండి, సి అన్నదానికి డైరెక్షన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంది, ఒక డిస్టెన్స్ ఉంది. కాబట్టి మనం ఆబ్వియస్లీ సీని మనం అందరం ఏమని పిలుస్తాం, వెక్టర్ అని పిలుస్తాం. ఓకే, సరిపోయింది, వెక్టర్ ఇస్ ఓకే. అండ్ ఇప్పుడు ఏ అక్కడ ఆగుంది, నో డిస్టెన్స్ అండ్ ఏ మ్యాగ్నిట్యూడ్ లేదు, కాబట్టి మనం ఏమని పిలుస్తాం, స్కేలర్ అంటాం, స్కేలర్. ఇప్పుడు దీన్ని మనం ఏమంటాం, బి కదలట్లేదు, మ్యాగ్నిట్యూడ్ అయితే ఈయన జస్ట్ వాడు ఇలా తిరుగుతున్నాడు అంతే, జస్ట్ ఈజ్ రొటేటింగ్, అంటే ఏ డిస్టెన్స్ వాడు కవర్ చేయట్లేదు. సో మ్యాగ్నిట్యూడ్ లేదు కదా, బట్ వాడి డైరెక్షన్ అంటూ ఉంది కదా, వాడికి డైరెక్షన్ ఉంది, మల్టిపుల్ డైరెక్షన్స్ ఉన్నాయి, ఒక సింగిల్ డైరెక్షన్ లేదు, మల్టిపుల్ డైరెక్షన్స్ ఉన్నాయి. సో మరి దాన్ని ఏమంటాం, స్కేలర్ అంటామా, వెక్టర్ అంటామా? ఎనీవన్ ఇన్ ద కామెంట్స్. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే స్కేలర్ అంటాం, స్కేలర్.
సార్ అదేంటి వాడికి డైరెక్షన్ ఉంది కదా, మరి వెక్టర్ డెఫినేషన్ ఏంటి? బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మరి డైరెక్షన్ ఉంది కదా, మరి ఎలా దాన్ని మనం స్కేలార్ అని పిలుస్తున్నాం అంటే, ఇప్పుడు యాక్చువల్ డెఫినేషన్ చూడండి. స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ but no direction or ఇదే మన మెయిన్ పాయింట్, మెనీ డైరెక్షన్స్. అంటే ఏంటి? స్కేలార్ అంటే మ్యాగ్నిట్యూడే కాదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ నో డైరెక్షన్ ఆర్ ఎల్స్ మెనీ డైరెక్షన్స్. అంటే వన్ డైరెక్షన్ కాదు, ఇదర్ నో డైరెక్షన్ ఆర్ ఎల్స్ మెనీ డైరెక్షన్. ఇప్పుడు వెక్టర్కి ఏమవుతుంది? బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆల్సో వన్ డైరెక్షన్. ఓన్లీ వన్ డైరెక్షన్, వన్ పర్టికులర్ డైరెక్షన్ అంతే. దాన్ని మనం వెక్టర్ అంటాం, దీన్ని మనం స్కేలార్ అంటాం. ఇప్పుడు మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అసలు వెక్టర్ ఏంటి, స్కేలార్ ఏంటి అన్నది క్లియర్. నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు ఈ బేసిక్ వీడియోలో మనం ఇవే నేర్చుకుంటాం అనమాట. నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడద్దు. స్కేలార్ వెక్టర్, మ్యాగ్నిట్యూడ్, యూనిట్ వెక్టర్, పారలోగ్రామ్ లో, కొలినియర్ వెక్టర్, స్కోప్ లైనర్ వెక్టర్స్ అండ్ డైరెక్షన్ క్వశ్చన్స్, ఇవన్నిటి కోసం మనం ఈ వీడియోలో చూస్తాం. ఓకే, సో అప్పుడే స్టార్ట్ చేసేది. ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది కదా. డైరెక్ట్గా మ్యాగ్నిట్యూడ్కి వెళ్ళే కన్నా ముందు ఒక చిన్న పాయింట్ వినండి. లెట్స్ సే నేను ఒక పాయింట్ సి అండ్ ఒక పాయింట్ డి అండ్ ఆ వెక్టర్ని నేను ఇలా గీస్తున్నా. వెక్టర్. ఓకే, ఇప్పుడు ఇందులో మనకి తెలియాల్సిన కొన్ని టర్మినాలజీస్ ఏంటంటే, ఇప్పుడు ఈ డైరెక్షన్ ఉంది కదా, సి నుంచి డి వరకు వెళ్తుంది. సో దీన్ని మనం ఏమంటాం? సి టు డి, ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట. సి నుంచి డికి వెళ్తుంది అని. అండ్ ఇప్పుడు ఈ సీన్ ఇనిషియల్ పాయింట్ కదా, సి నుంచి ఇనిషియల్. సో సీన్ ఏమంటాం అంటే మనం ఇనిషియల్ పాయింట్ అంటాం. అలాగే డి వరకు వెళ్తుంది కదా, డి అన్నది ఏమవుతుంది మనం టర్మినల్ పాయింట్ అంటాం. ఓకే, క్లియర్. సి నుంచి డి ఇలా రిప్రజెంట్, సి నుంచి డికి వెళ్తుంది అని. అండ్ నెగిటివ్ వెక్టర్ కూడా ఉంటుంది, అదేంటంటే మైనస్ డి టు సి. నెగిటివ్ వెక్టర్, దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. సిడిని మైనస్ డిసి అని కూడా రాసుకోవచ్చు, బట్ నెగిటివ్ సింబల్ పెట్టాలి. నెగిటివ్ మీనింగ్ ఏంటంటే రివర్స్ అని. ఓకే, అదంతా పక్కన పెడితే ఇలా రాసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది మన మ్యాగ్నిట్యూడ్ కోసం మనం ఇప్పుడే మాట్లాడదాం. బట్ ఇది అందరికి అర్థమైంది కదా క్లియర్గా, వెక్టర్ రిప్రజెంటేషన్ ఏంటో. నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ వినండి. ఇప్పుడు మనం మాట్లాడేది మ్యాగ్నిట్యూడ్ కోసం మాట్లాడుకుందాం. అసలు మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? లెట్స్ నేను ఏదో ఒక వెక్టర్ తీసుకుంటున్నాను. ఆ వెక్టర్ ఏంటంటే 2i + 3j. లెట్స్ 2i + 3j మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. అసలు 2i 3j అంటే ఏంటి అంటే డిఫరెంట్ డైరెక్షన్స్ అనమాట. అంటే ఇప్పుడు x యాక్సిస్ లోనే మ్యాగ్నిట్యూడ్ 2 ఉంది అని, y యాక్సిస్ లో మ్యాగ్నిట్యూడ్ 3 ఉంది అని. వినండి క్లియర్గా. నేను లేదంటే గ్రాఫ్ లా గీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అలా తీసుకుంటే లెట్స్ వెక్టర్ ఏ అనుకున్నాం కదా, ఆ వెక్టర్ ఏ ఇది అనుకోండి. ఇది ఆ వెక్టర్ ఏ. అండ్ దీన్ని మనం ఏమనుకున్నాం? 2i + 3j. ఇప్పుడు ఈ 2i + 3j అంటే ఏంటి? 2i అంటే ఐలో, అంటే ఐ డైరెక్షన్ లో దాని మ్యాగ్నిట్యూడ్ 2 ఉందని. ఐ డైరెక్షన్ అంటే ఏంటంటే ఎక్స్ డైరెక్షన్, జే డైరెక్షన్ ఏంటంటే వై డైరెక్షన్. అర్థమైందా? సో ఇప్పుడు ఐ డైరెక్షన్ లో అంటే ఎక్స్ డైరెక్షన్ లో మనకి ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉంది? మ్యాగ్నిట్యూడ్ ఎంత? 2 యూనిట్స్ అనమాట. 2 యూనిట్స్. అర్థమైందా? అలానే జే డైరెక్షన్ అంటే వై డైరెక్షన్ ఎంత ఉంది? 3 యూనిట్స్ ఉంది. అంటే ఇది మనకి ఎంత అయింది? 3 యూనిట్స్ వై డైరెక్షన్. అర్థమైందా క్లియర్గా మీకు ఏంటో? మరి మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్ అంటే దీని లెంత్ అనమాట. దీని లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇది ఒక ట్రయాంగిల్ హైపోటెన్యూస్ సైడ్ అండ్ సైడ్. సో హైపోటెన్యూస్ ఏమవుతుంది? √, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో √2 స్క్వేర్ అంటే 4 + 3 స్క్వేర్ అంటే 9. సో టోటల్ ఆన్సర్ ఎంత అయింది? √13. అంటే మ్యాగ్నిట్యూడ్ మనకి ఏమైంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఇలా అనుకుంటే a1i + a2j అనుకుంటే, ఆర్ఎల్స్ మనం ఇంకొక కోఆర్డినేట్ కూడా పెట్టుకుందాం అనుకుంటే, అంటే లేకపోతే a3k కూడా పెట్టుకుంటే, అంటే k డైరెక్షన్ కూడా పెట్టుకుంటే దాని మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ, మ్యాగ్నిట్యూడ్ ఇలా డినోట్ చేస్తాం మనం. అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు √a1² + a2² + a3². అర్థమైందా? a1 a2 a3 అంటే ఇందులో a1 అన్నది
magnitude in the direction of x-axis, a2 అంటే the magnitude of direction in y-axis, and a3 అంటే the magnitude in the direction of z-axis. అర్థమైందా? సో x-axis, y-axis and z-axis. క్లియర్? అది మనకి మ్యాగ్నిట్యూడ్ అనమాట. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ మనం యూనిట్ వెక్టర్ కోసం వెళ్తాం. వాట్ ఈస్ ఏ యూనిట్ వెక్టర్? సో మీరు నెక్స్ట్ చూడండి, యూనిట్ వెక్టర్ కోసం చూద్దాం. సో యూనిట్ వెక్టర్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పొచ్చు, వినండి. ఇప్పుడు నేను ఏదో ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ ఏ బార్ తీసుకున్నాను, అండ్ దీన్ని మనం ఏమంటున్నా అంటే మళ్ళీ సేమ్ 2y + 3j. ఓకే, ఇప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది మనకి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఇందాక మాట్లాడుకున్నట్టు √2² + 3². సో అప్పుడు ఏమవుతుంది? √14, √13 కదా, √13. ఇది అయింది మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. బట్ ఇప్పుడు యూనిట్ వెక్టర్ అంటే ఏంటంటే, యూనిట్ వెక్టర్ ఇలా డినోట్ చేస్తాం మనం ఏ క్యాప్ అని. ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. చూడండి, ఇదేంటంటే నార్మల్గా ఎగ్జాంపుల్తో చూపిస్తాను. ఏ బార్ అంటే మనం ఏమనుకున్నాం ఇక్కడ? 2y + 3j డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది మనకి? √13. సో ఇప్పుడు యూనిట్ వెక్టర్ ఏమైంది మనకి? యూనిట్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు 2/√13i + 3/√13. అర్థమైందా? దీన్ని మనం ఏమంటాం? యూనిట్ వెక్టర్ అంటాం. అండ్ యూనిట్ వెక్టర్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎనీ యూనిట్ వెక్టర్ ఈజ్ 1. ఇప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయడం ఏమవుతుందో చెప్పండి. √magnitude of a cap is equal to √2/√13² అంటే 4/13 + 3/√13² అంటే 9/13. సో టోటల్ ఎంత అవుతుంది? √13/13 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? సో యూనిట్ వెక్టర్ కి మ్యాగ్నిట్యూడ్ ఏంటి? 1. క్లియర్గా అర్థమైందా? ఎనీ డౌట్స్? నేను ఇది స్లోగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ప్రతి కాన్సెప్ట్ మనకి తెలియాలి క్లియర్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు కోలీనియర్ అంటే ఒకటే లైన్ మీద ఉంటే కోలీనియర్ అన్నట్టు కాదు, మీకు ఫుల్ కాన్సెప్ట్ తెలియాలి. నేను దానికి తగ్గట్టే స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ మీకు మరీ స్లోగా అనిపిస్తుంటే మీరు 1.25 ఫాస్ట్ పెట్టుకోండి, సో దట్ అప్పుడు మీకు బ్యాలెన్స్ అవుతుంది. అంతేనా? ఎందుకంటే కొంతమంది డల్ స్టూడెంట్స్కి అటువంటి స్టూడెంట్స్కి ఏంటంటే కొంచెం స్లోగా చెప్తేనే బెటర్. ఓకే, సరే, అర్థమైంది అందరికీ యూనిట్ వెక్టర్ అంటే ఏంటో? క్లియర్? అంతే, ఇదే యూనిట్ వెక్టర్ అంటాం. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యూనిట్ వెక్టర్ ఇలా డినోట్ చేస్తాం అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ పాయింట్ కూడా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యూనిట్ వెక్టర్ ఈజ్ 1. అంతే. నెక్స్ట్, సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, యూనిట్ వెక్టర్ అయిపోయింది, మ్యాగ్నిట్యూడ్ అయిపోయింది. నెక్స్ట్ మనం పారలోగ్రామ్లోకి వద్దాం. అప్పుడే పారలోగ్రామ్లోకి కూడా వచ్చేసాం. ఇవే ఉన్నాయి మీ కాన్సెప్ట్ బేసిక్స్లో. తర్వాత మళ్ళీ హైయర్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇంకా బేసిక్స్ కోసం మాట్లాడుకుందాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఇదేమో వై యాక్సిస్. పారలోగ్రామ్లో కోసం చూద్దాం. లెట్స్ సే నేను ఒక వెక్టార్ తీసుకున్నాను, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్. ఓకే, అండ్ అనదర్ వెక్టార్ తీసుకున్నాను విచ్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్ అనమాట. ఓకే, బి బార్. అదే ఇలా తీసుకోవడం కానీ ఇలా తీసుకుందాం, లేదంటే ఇంకా అంటే బాగా అర్థమవుతుంది మీకు, కన్ఫ్యూజ్ చేయను. ఈ వెక్టార్ మనం ఏమనుకుంటున్నాం? బి బార్. ఓకే, ఇప్పుడు ఒక రిజల్టెంట్ వెక్టార్ నేను గీస్తున్నాను. ఆ రిజల్టెంట్ వెక్టార్ ఇది. రిజల్టెంట్ వెక్టర్ ఏంటి? ఇది రిజల్టెంట్ వెక్టర్. క్లియర్గా అర్థమైందా? ఇది ఏ బార్, ఇది బి బార్. ఓకే, ఇప్పుడు ఇది బి బార్ కాబట్టి క్లియర్గా చూడండి, ఇది బి బార్ కాబట్టి ఆబ్వియస్లీ ఇది కూడా మనకి ఏమవుతుంది? బి బార్. మ్యాగ్నిట్యూడ్ సేమ్ కదా. ఇప్పుడు రిజల్టెంట్ ఏంటి మనకి? సి బార్. రిజల్టెంట్ ఏంటి? సి బార్. ఇప్పుడు వీటికి నేమింగ్ ఇచ్చుకుంటే ఓ, ఏ అండ్ బి. ఓకే, ఇప్పుడు మీరు బాగా చూడండి, ఇది నేను రాశాను కదా, ఇది బి బార్, ఇది కూడా ఏమైంది మనకి? బి బార్. అలానే ఇది ఏ బార్ కాబట్టి ఆబ్వియస్లీ ఇది కూడా మనకి ఏమవుతుంది? ఏ బార్ అవుతుంది. కన్ఫ్యూజ్ చేయట్లేదు నేను, మన బేసిక్ ఈ రెండు తీసుకున్నాం ఇనీషియల్గా, ఏ బార్ బి బార్. ఇది బి బార్ కాబట్టి ఇది కూడా బి బార్ అయింది, ఇది ఏ బార్ కాబట్టి ఇది కూడా ఏ బార్ అయింది. బట్ ఇప్పుడు మనకి రిజల్టెంట్ కావాల్సింది సి బార్. ఓకే, ఆ రిజల్టెంట్ చెప్పేదే పారలోగ్రామ్లో అనమాట. ఇప్పుడు రిజల్టెంట్ చూడండి, ఇక్కడ బాగా గమనించండి. ఈ వెక్టర్ ఓ నుంచి ఏకి వెళ్తుంది, ఓ నుంచి ఏ, అలాగే ఏ నుంచి ఎక్కడికి వెళ్ళింది? బి. ఇప్పుడు ఇది డైరెక్ట్గా ఎలా వెళ్ళింది? ఇప్పుడు ఈ వెక్టర్ టోటల్గా ఓబి, బట్ దీన్ని మనం ఎలా వెళ్ళాం? ఓ నుంచి బికి, ఓ నుంచి ఏ వరకు ఫస్ట్ వెళ్ళాం, ఓ నుంచి ఏ ప్లస్ తర్వాత ఏంటి? ఏ నుంచి బి. ఇంతే, ఎలా అయినా వెళ్ళాం మనం, ఇలా అయినా. రొటేషన్స్ క్లియర్గా చూడండి, ఓ నుంచి ఏకి వెళ్ళాం కాబట్టి ఓ ఏ బార్ ఇలా పెట్టాం, అండ్ ఏ నుంచి బికి వెళ్ళాం కాబట్టి ఏ బి బార్ ఇలా పెట్టాం. అండ్ డైరెక్ట్ ఇదేంటి? ఓ నుంచి బి కాబట్టి ఓ నుంచి బి ఇలా పెట్టాం. అర్థమైందా? ఇప్పుడు ఓ టు బి అంటే మనకి ఏంటి? సి బార్ అయినా.
సి బార్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ అంటే ఏంటి ఏ బార్ ప్లస్ ఏబి అంటే ఏంటి బి బార్. అర్థమైందా? ఇదే మనకి ఏంటంటే పారలోగ్రామ్ లో అన్నమాట. ఇదే మనకి పారలోగ్రామ్ లో. క్లియర్ అందరికి పారలోగ్రామ్ లో అంటే ఏంటో మీరు గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నేను చెప్పాను. ఆర్ఎల్స్ ఇంకొకసారి వినండి. ఇప్పుడు ఏబి బార్ అని ఉందనుకోండి, ఎనీ ఏబి బార్. ఆర్ఎల్స్ ఈ ఎగ్జాంపుల్ నుంచే చూద్దామా, లేదంటే మీకు ఇంకా ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ రాసాం కదా, ఇక్కడ ఒకటి ఈ రిలేషన్ రాసాం, అలాగే చూసాం కదా. ఓబీ బార్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాం, ఓఏ ప్లస్ ఏబి కదా. అదొకసారి రాసిన చూడండి. ఓఏ బార్ ప్లస్ ఏబి బార్ ఈజ్ ఈక్వల్ ఎంత అనుకున్నాం మనం, ఓబీ బార్. ఓబీ బార్ ఓకే. దీని రిలేషన్ ఒక్కసారి బాగా ఒక్క చిన్న స్టెప్ వేద్దాం చూడండి. ఆ స్టెప్ ఏంటంటే ఏబి బార్ ఈజ్ ఈక్వల్ టు దీని అటు తీసుకెళ్తే ఏమైంది, ఓబీ బార్ మైనస్ ఓఏ బార్ ఏనా, అంతేనా? బాగా చూడండి, ఏబి బార్ ఈజ్ ఈక్వల్ టు ఓబీ బార్ మైనస్ ఓఏ బార్. అంటే ఫస్ట్ బి రాసాం, ఓబి మైనస్ ఓఏ. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఏదో డిసి అని రాశాను అనుకోండి, డిసి బార్ అని. దీన్ని మనం ఎలా రాయొచ్చు, ఓసి బార్ మైనస్ ఓడి బార్. క్లియర్? మోస్ట్ ఇంపార్టెంట్, చాలా సార్లు మీకు ఉపయోగపడుతుంది ఇటువంటి ఈ క్యాలిక్యులేషన్స్. చాలా సార్లు ఉపయోగపడుతుంది మీకు. ఇది ఎలా స్ప్లిట్ చేసుకోవాలి అన్నది. ఏబీ బార్ ఓబీ మైనస్ ఓఏ అని రాసుకోగలం. అంటే టర్మినల్ వెక్టర్ ఉంది కదా, టర్మినల్ పాయింట్ ఫస్ట్ రాసుకొని మైనస్ ఇనిషియల్ పాయింట్ రాస్తే మనకి ద రిజల్టెంట్ వెక్టర్ వస్తుంది. అర్థమైందా? క్లియర్ అందరికి? పారలోగ్రామ్ లో అంటే ఏంటో, ఆ రిలేషన్ ఏంటో. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, కొలీనియర్ వెక్టర్స్. కొలీనియర్ వెక్టర్ అంటే ఏంటి? కొలీనియర్ వెక్టర్ అంటే ఏంటి? ఆ పేరులోనే మీకు ఒకటి కనిపిస్తుంది, కొలీనియర్ అంటే సేమ్ లైన్ మీద ఉండాలి అని. కోలీనియర్ సేమ్ లైన్ అంతా సేమ్ లైన్ అన్నమాట. అసలు ఏంటి కొలీనియర్? బాగా చూడండి, ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ మనకి. సేమ్ మళ్ళీ ఒక ఎక్స్ యాక్సిస్, అలానే వై యాక్సిస్. నేను ఒక 2 వెక్టర్స్ తీసుకున్న ఎగ్జాంపుల్ కి చూడండి. సిడి, ఇదేమో లెట్స్ సే ఏబి, ఏబిఓ వెక్టర్ అండ్ సిడిఓ వెక్టర్. ఇప్పుడు చెప్పండి, దీస్ లైన్స్ ఆర్ కొలీనియర్ ఆర్ నాట్? ఏబి వెక్టర్ అండ్ సిడి లైన్ ఆర్ వెక్టర్ కొలీనియరా కాదు? ఆన్సర్ చెప్పండి, ఫాస్ట్గా కామెంట్ చేయండి అందరూ. ఆర్ దే కొలీనియర్ ఆర్ నాట్? కొలీనియరా కాదా? ఎనీ ఐడియాస్? ఎవరైతే కొలీనియర్ కాదు అని అంటున్నారో దే ఆర్ కరెక్ట్. ఎందుకు అంటే దే షుడ్ లై ఆన్ ద సేమ్ ప్లేన్ అనమాట, ఆర్ సేమ్ లైన్ అనమాట. సేమ్ లైన్ ఏంటి, ఇప్పుడు దీన్ని నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను అనుకోండి, దీన్ని స్ట్రైట్ లైన్లోనే ఉండాలి. ఎక్స్టెండ్ చేస్తున్నాను అనుకోండి, ఈ ఎక్స్టెండ్ చేసే లైన్ మీదే నాకు ఏబి వెక్టర్ కూడా ఉండాలి. అప్పుడే నేను చెప్పగలను బోత్ ఏబి అండ్ సిడి ఆర్ కొలీనియర్ అని. ఆర్ ఎల్స్ ఇప్పుడు ఇదిలా ఉందనుకోండి, ఇలా దీన్ని నేను స్ప్లిట్ చేస్తే ఈ రెండు ఒకటే లైన్ మీద లేవు. ఇది లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది సిడి, ఇది లేదు. ఏబి మీద లేదు కదా సిడి. సో ఏబి అండ్ సిడి ఆర్ నాట్ ఏంటి, కొలీనియర్ వెక్టర్స్. అర్థమైందా క్లియర్గా? ఇప్పుడు దీన్ని మీకు ఇంకా క్లియర్ చేయడానికి ఏం చేస్తానంటే కొలీనియర్ వెక్టర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు లెట్స్ సే నేను ఆ వెక్టర్ ఇలా తీసుకుంటున్నాను, ఏబి వెక్టర్, ఎనీ ఏబి వెక్టర్. అండ్ అలానే దీనికి టచ్ అవుతూ టచ్ అవ్వకపోయినా ఏదో ఒకలా. ఇప్పుడు లెట్స్ సే సిడి వెక్టర్ ఇక్కడ తీసుకుంటున్నాను, సిడి ఇలా తీసుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు బాగా చూడండి, ఇది టచ్ అవ్వకపోయినా ఒకటే. ఇప్పుడు టచ్ అయింది అనుకోండి, ఇంటర్సెక్టింగ్ వెక్టర్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. టచ్ అవ్వకపోవడం సెకండరీ. బట్ ఇప్పుడు ఇవన్నీ ఒకటే లైన్ మీద ఉన్నాయి కదా, మనకి ఈ లైన్ మీద ఉన్నాయి కదా, ఒకటే లైన్ మీద ఉంది. సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఏబి అండ్ సిడి బోత్ ఆర్ కొలీనియర్ అని కదా. ఇప్పుడు మనం ఒకటే లైన్ మీద ఉన్నాయి, ఒకటే లైన్ మీద లేవు అన్నది పక్కన పెడితే, ఇప్పుడు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, అసలు ఎగ్జామ్లో మీకు ఈ క్వశ్చన్ ఇస్తే, సార్ అది ఇప్పుడు ఎగ్జామ్లో నేను 2 వెక్టర్స్ ఇచ్చాను కొంచెం సేమ్ ఇలానే. ఒక ఏబి అన్నది ఒక వెక్టర్ ఇచ్చాను. లెట్స్ అది ఏంటంటే A1i ప్లస్ B1j ప్లస్ C1k. అలాగే సిడి అన్నది ఒక వెక్టర్ ఇచ్చాను, A2i ప్లస్ B2j ప్లస్ C2k. 2 వెక్టర్స్ మీకు ఇచ్చాను, ఏబి అండ్ సిడి.
ఇప్పుడు వాడు ఏమడుగుతాడు, ఆర్ దీస్ వెక్టర్స్ ఆర్ కొలీనియర్ ఆర్ నాట్, అది అడుగుతాడు. ఈ ఏబిసిడి వెక్టర్స్ కొలీనియరా కాదా అని ఎలా చెప్తాం మనం, అది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది డయాగ్రామ్స్ ఇవ్వడే కదా మనకి ఎగ్జామ్లో, ఇవ్వడు కదా ఇలా ఒకటే లైన్ మీద ఉందా లేదా అని. సో ఖచ్చితంగా మనకు ఒక కండిషన్ ఉండాలి. ఆ కండిషన్ ఏంటంటే జాగ్రత్తగా వినండి, కంపల్సరీ ఏబి వెక్టర్ అన్నది సిడి వెక్టర్తో స్కేలార్గా కనెక్ట్ అయ్యి ఉండాలి. అంటే సిడి నుంచి ఏదైనా కామన్ తీస్తే అది ఏబి అవ్వాలన్నమాట. పాయింట్ అర్థమైందా? ఎగ్జాంపుల్ చూడండి, క్లియర్గా అర్థమైపోద్ది మీకు, చాలా సింపుల్, క్లియర్గా అర్థమవుతుంది. దీని నుంచి ఆ ఎగ్జాంపుల్ నుంచి నేను మీకు ఇంకో రిలేషన్ చూపిస్తాను, ఆ రిలేషన్ కూడా సాటిస్ఫై అవుద్ది అని. బాగా చూడండి, సింపుల్, ఏం లేదు, చాలా సింపుల్. చూడండి, ఇది అరెస్ట్ చేస్తున్నాను నేను. ఐ థింక్ మీరు అందరూ నోట్స్ రాసుకున్నారు అనుకుంటున్నాను, నోట్స్ మాత్రం మెయింటైన్ చేయండి. ఓకే, సరే. సో ఇప్పుడు చూడండి, లెట్స్ ఏబి వెక్టర్ నేను ఏం తీసుకుంటున్నా అంటే 2i + 4j + 6k. ఓకే, అలానే సిడి వెక్టర్ ఏమనుకుంటున్నా అంటే 4i + 8j + 12k. ఓకే, ఇప్పుడు బాగా చూడండి, సిడి వెక్టర్ ఇలా రాసుకోవచ్చా. సిడి ఈజ్ ఈక్వల్ టు, ఇందులో నుంచి 2 కామన్ తీస్తే ఏమవుతుంది నాకు, 2i + 4j + 6k అనా. అంటే సిడి వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇదంతా ఏమైంది మనకి ఏబి వెక్టరే కదా, అర్థమైందా? అంటే ఏదో ఒక స్కేలార్ ప్రొడక్ట్ ఉండాలి, ఏదో ఒక స్కేలార్, ఏదో మల్టిపుల్ కామన్ తీస్తే మనకి అదే వచ్చింది అనుకోండి. అంటే ఇలాంటి రిలేషన్ మనకు వస్తే దీన్ని మనం ఏమంటాం కొలీనియర్ వెక్టర్స్ అంటాం. కొలీనియర్ వెక్టర్స్, అర్థమైందా? ఇప్పుడు దీన్నే ఇంకొంచెం బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇలా రాయచ్చా, 2/4 ఈజ్ ఈక్వల్ టు 4/8 ఈజ్ ఈక్వల్ టు 6/12. అంటే దీన్ని జనరలైజ్డ్ ఫామ్గా చూసుకుంటే ఇప్పుడు దీన్ని ఇలా రాసుకోవచ్చు, a1i + b1j + c1k. ఇదేమో a2i + b2j + c2k. ఇలా ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లియర్గా చూడండి మనకి ఏమవుతుందో. ఈ రిలేషన్ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. ఒకవేళ ఈ కండిషన్ కనుక మనకి సాటిస్ఫై అయ్యింది అంటే మనం నీట్గా చెప్పవచ్చు దీస్ ఆర్ కొలీనియర్ వెక్టర్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది కరెక్టేనా? 2 1s are 2 2s are 4 1s are 4 2s are 6 1s are 6 2s are. సో టోటల్ ఏమైంది, 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2. కండిషన్ సాటిస్ఫై అయిందా? సో మనం ఏం చెప్పొచ్చు, ఈ 2 వెక్టర్స్ అన్నవేంటి కొలీనియర్ వెక్టర్స్. అర్థమైందా? సో కొలీనియర్ వెక్టర్స్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఆర్ఎల్స్ మీకు ఎగ్జామ్లో బాగా అడిగేది ఏంటంటే ఇవన్నమాట. ఖచ్చితంగా ఒక వెక్టర్ ఏ బార్ అనుకుంటే అది ఖచ్చితంగా వేరే వెక్టర్ బి బార్తో స్కేలార్ మల్టిపుల్గా ఒక కనెక్ట్ అయ్యి ఉండాలి. దాన్ని మనం ఏమంటామంటే కొలీనియర్ కండిషన్ అంటాం. అండ్ దాంతో పాటు మనకు ఉన్న కండిషన్ ఇది. ఈ 2 కండిషన్స్ మనకి ఇంపార్టెంట్, వీటి మీద మనకి క్వశ్చన్స్ వస్తాయి కొలీనియర్ వెక్టర్స్లో, వేరే దానికి వెళ్ళే ఛాన్సే లేదు. అర్థమైందా? కొన్నిసార్లు మీకు డౌట్ వస్తుంది ఏంటంటే, మీకు ఇప్పుడు ఏబిబిసిడి అని ఇచ్చాడు కదా, అలా కాకుండా వాడు ఎలా ఇస్తాడంటే చూడండి, టెర్మినల్ పాయింట్స్ ఇస్తాడు, పాయింట్స్ మాత్రం ఇస్తాడు. అంటే ఇప్పుడు ఏ బార్ బి బార్ ఇలానే ఇచ్చాడు, అంటే ఇలా ఏ బార్ బి బార్. ఇప్పుడు ఈ వెక్టర్స్ కోసం మనం ఇలా, ఇప్పుడు సేమ్ సింపుల్ అర్థమైంది. ఇక్కడ క్లియర్గా వినండి, ఇప్పుడు ఏ బార్ బి బార్ ఇచ్చాడు మీకు, అంటే ఇది ఏ బార్ అన్నది లెట్స్ నేను పాయింట్ అంటున్నాను అనుకోండి, అంటే ఇనీషియల్ పాయింట్. బి బార్ అన్నది ఏమైంది, టెర్మినల్ పాయింట్. ఇప్పుడు రెండో జాయిన్ చేస్తున్నాం అనుకోండి, అంటే మనకు కావాల్సింది ఏంటి, ఏబి బార్ కావాలనుకోండి. ఏం చేస్తారు మీరు అందరూ, ఏబి బార్ కావాల్సి ఏం చేస్తారు అందరూ, కామెంట్ చేయండి ఫాస్ట్గా. ఏబి బార్ చేస్తే ఏం చేస్తారు, ఓబి బార్ మైనస్ ఓఏ బార్. ఓబి బార్ అంటే ఏంటి, బి బార్ అని మైనస్ ఏ బార్, అంటే బి బార్ మైనస్ ఏ బార్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఏబి బార్ వస్తుంది. అర్థమైంది అందరికి? ఇది అనమాట కాన్సెప్ట్. సో మీకు కొలీనియర్ వెక్టర్స్ ఫైండ్ వచ్చేటికి క్వశ్చన్స్ అన్ని తర్వాత చేద్దాం, ఇవన్నిటి మీద క్వశ్చన్స్ చేద్దాం. దీంట్లోనే డిఫికల్ట్గా ఎలా ఇస్తారు, కొన్నిసార్లు 4 వెక్టర్స్ ఇచ్చి మనం దాన్ని 2గా మార్చుకొని చేయాలి. ప్రతిదీ నేను సమ్స్ డిస్కస్ చేస్తాను, కంగారు పడద్దు. ఓకే, మీకు టోటల్ 6 వీడియోస్ వస్తాయి ఈ సెషన్స్లో, టోటల్ వెక్టర్స్లో. కాబట్టి మీరు ఏం భయపడొద్దు, మీరు అడ్వాన్స్ లెవెల్ వరకు నేను మిమ్మల్ని తయారు చేస్తాను, సరేనా? సో మీరు జస్ట్ నమ్మి ఫాలో అవ్వండి అంతే. నేను మొత్తం కొంచెం కాన్సెప్ట్ ఎక్కువ ఇస్తూ ఉంటాను, ఎందుకంటే ఎప్పుడైనా క్వశ్చన్స్ టఫ్గా ఇచ్చినా సరే మీకు కాన్సెప్ట్ వస్తే ఈజీ అయిపోతుంది అనమాట. సో కాబట్టి కొంచెం కాన్సెప్ట్ డెప్త్గా చెప్తున్నాను, లేదా డైరెక్ట్గా ఈ రిలేషన్స్ చెప్పవచ్చు కదా, బట్ ఇవన్నీ చెప్పడానికి కారణం ఇది. సో బోర్ ఫీల్ అవ్వద్దు, ఒక 1 hour 1.5 hour వీడియో ఉంటుంది అంతే. రోజుకు ఒక వీడియో చూడండి, ఒకే రోజు మొత్తాన్ని చూడడం లేదు, రోజుకో వీడియో అయిపోతుంది అంతే. సరే, సో ఇప్పుడు కొలీనియర్ వెక్టర్స్ వరకు అందరికి అర్థమైందా క్లియర్గా?
కొలీనియర్ వెక్టర్స్ వరకు. ఇప్పుడు నెక్స్ట్ కోప్లానర్ వెక్టర్స్కి వెళ్ళే ముందు ఒకసారి మొత్తం అందరూ కొలీనియర్ వెక్టర్స్ వరకు ఒకసారి రివైజ్ చేసుకోండి. స్కేలార్ అంటే ఏంటి, వెక్టర్ అంటే ఏంటి, మ్యాగ్నిట్యూడ్ కోసం చెప్పాను, యూనిట్ వెక్టర్, పారలోగ్రామ్, కొలీనియర్ వెక్టర్స్, ఇవన్నిటివి మీరు నోట్స్ రాసుకుంటే ఒకసారి అదంతా చదవండి. ఒకసారి నోట్స్ అంతా ఇప్పటివరకు చెప్పినంత మళ్ళీ ఒకసారి చదవండి. ఒకవేళ కానీ నోట్స్ రాసుకోకపోతే ఇప్పటికైనా ఒకసారి పాజ్ చేసేసుకొని నోట్స్ రాయండి మొత్తం ఎక్కడ వరకు. నోట్స్ రాసిన తర్వాత అప్పుడు మీరు కోప్లానర్ స్టార్ట్ చేద్దాం. కోప్లానర్ వెక్టర్స్ అండ్ డైరెక్షన్ ఇవి రెండే ఉన్నాయి. ఇది అయితే సమ్ స్కేల్ పడిపోయి అయిపోయింది అంత. ఇది ఒక్కటే ఫాస్ట్గా చేయండి అదర్ నోట్స్ మీరు చదివితే అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. యా, సో ఇప్పుడు కోప్లానర్ వెక్టర్స్ కోసం చూద్దాం. సింపుల్గా వినండి, చాలా సింపుల్. సేమ్ అని ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కోప్లానర్ అన్నారు కాబట్టి మనం ప్లేన్స్కి ఇద్దాం. ఇది ఎక్స్ ప్లేన్, ఇది వై యాక్సిస్ ప్లేన్ అండ్ ఇది జెడ్ యాక్సిస్ ప్లేన్. జెడ్ అంటే బయటకు ఉందన్నమాట జెడ్ యాక్సిస్. ఈ బోర్డే చూసుకుంటే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అండ్ ఇప్పుడు బయటకు వస్తుంది కదా అది జెడ్ యాక్సిస్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక లైన్స్ గీస్తా చూడండి, ఒక వెక్టర్స్ గీస్తాను. ఏబి బార్, సిడి బార్, ఈఎఫ్ బార్, ఏదో వైజెడ్ బార్, ఇలా ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఈ వెక్టర్స్ కోప్లానరా కాదా మనం ఎలా చెప్పగలం? కోప్లానర్ అంటే ఒకటే ప్లేన్ మీద మనం గీయగలిగితే అంటే ఇప్పుడు నేను చెప్పా కదా ఎక్స్ యాక్సిస్ అంటే బోర్డుకి ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అని. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మీద గీసేయగలిగినా లేదా ఇవన్నీ ఒకటే. ఇప్పుడు ఆ లైన్ ఇప్పుడు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మీదే అంటే వీటిని ఉపయోగించి నేను ఇవన్నీ గీసాను కదా ఇక్కడ. ఇవన్నీ దీని మీద అయ్యే ఉన్నాయి కదా ఎక్స్ వై ప్లేన్ మీద. సో ఒకటే ప్లేన్ మీద మనకు ఉంటే వీటిని మనం ఏమంటాం? కోప్లానర్ వెక్టర్స్ అంటాం. అర్థమైందా? ఇప్పుడు అదే ఈ లైన్ ఈఎఫ్ లైన్, ఈఎఫ్ వెక్టర్ ఇలా కాకుండా ఇలా బయటకు ఉందనుకోండి, బయటికి లోపల దీని మీద లేదు. ఇప్పుడు బయటికి మనం గీయగలమా? ఇప్పుడు నేను ఇలా గీస్తాను, గీయగలనా? గీయలేను కదా, ఒకటే ప్లేన్ మీద లేదు, అది ఎక్స్వై ప్లేన్ మీద లేదు, అది వేరే ప్లేన్ మీద ఉంది. సో అలా ఉంది కాబట్టి అది మనకి ఏమవుతుంది? కోప్లానర్ అవుతుంది. అర్థమైందా క్లియర్గా? డయాగ్రామ్ రూపంలో చెప్పవచ్చు. ఒకటే ప్లేన్ మీద ఉంటుంది కోప్లానర్, ఆ ప్లేన్ మీద లేకపోతే అంటే ఎగ్జాంపుల్ ఏదో ఇలా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వెక్టర్ ఏదో ఇలా ఉంది, ఏదో XY ప్లేన్ అనుకోండి, XY సంథింగ్ ఏదో వెక్టర్ ఇలా ఉంది. ఇప్పుడు ఇది అదే ప్లేన్ మీద లేదు కదా, సో అది కోప్లానర్ కాదు అన్నమాట. అర్థమైందా క్లియర్గా? సో ఇప్పుడు ఇలా ఓకే డయాగ్రామ్స్ ఇస్తే చెప్పవచ్చు సింపుల్గానే, బట్ ఎగ్జామ్లో మనకు అలా ఇవ్వడు కదా. డయాగ్రామ్ రూపంలో మనకి వెక్టార్స్ ఇస్తాడు, అప్పుడు ఎలా సాల్వ్ చేయగలం మనం? అప్పుడు ఎలా చెప్పగలం మనం ఆ వెక్టర్స్ కోప్లానరా కాదా? దానికి ఎగ్జాంపుల్ వినండి. మీకు ఇలా ఇస్తాడనమాట. లెట్స్ ఓఏ బార్ వెక్టర్ ఇస్తాడు, ఓబి బార్ వెక్టర్ ఇస్తాడు, ఓసి బార్ వెక్టర్ ఇస్తాడు, ఓడి బార్ వెక్టర్ ఇస్తాడు. ఓకే, ఈ వెక్టర్స్ మనకి ఇచ్చి మీకు అది కోప్లానరా కాదా అని అడుగుతాడు. 4 వెక్టర్స్ ఇచ్చాడు, కోప్లానరా కాదా అని అడుగుతాడు. దానికి మీరు చేయాల్సిన స్టెప్స్ ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు ప్రతి ఇయర్ ఇచ్చాడు. ప్రతి సెట్లో అంటే మ్యాక్సిమం మీకు ఉండే ఒక 12 సెట్స్లో కంపల్సరీ 4 సెట్స్లో మీకు కోప్లానర్ మీద కానీ కొలీనియర్ మీద కానీ క్వశ్చన్ ఉండి తీరుతుంది. అర్థమైందా? సో వెరీ ఇంపార్టెంట్ అండ్ కోప్లానర్ కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రిలేషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో వినండి ఎలా సాల్వ్ చేయాలన్నది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏబి వెక్టర్ ఫైండ్ అవుట్ చేస్తారు, తర్వాత బీసీ వెక్టర్ ఫైండ్ అవుట్ చేస్తారు, తర్వాత సిడి వెక్టర్ ఫైండ్ అవుట్ చేస్తారు. సార్ ఏబి బీసీ సిడి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్? ఎలా చేస్తామంటే ఆల్రెడీ మీకు నేను చెప్పాను ఎలా చేస్తామంటే ఏబి వెక్టర్ ఇలా రాయచ్చా, ఓబి వెక్టర్ మైనస్ ఓఏ వెక్టర్ అంటే ఓబి మైనస్ ఓఏ చేస్తే మనకి ఏమొస్తుంది? ఏబి వస్తుంది. అలానే ఓసి వెక్టర్ మైనస్ ఓబి వెక్టర్ చేస్తే మనకి ఏమొస్తుంది? బీసీ. అలానే ఓడి వెక్టర్ మైనస్ ఓసి వెక్టర్ చేస్తే మనకి ఏమొస్తుంది? సిడి. అర్థమైందా? ఈ 3 అలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి? నెక్స్ట్ స్టెప్ చాలా సింపుల్ చూడండి. ఏబి బీసీ సిడి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాటికి డిటర్మినెంట్ కనుక 0 వచ్చిందంటే అప్పుడు దాన్ని మనం ఏమంటాం? కోప్లానర్. ఇఫ్ ఇన్ కేస్ అది నాట్ 0 వస్తే అవి కోప్లానర్ వెక్టర్స్ కావు. అర్థమైందా? సింపుల్. మీకు ఈ 4 ఇస్తాడు, మీరు ఏబి బీసీ సిడి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏబి అంటే ఓబి మైనస్ ఓఏ, బీసీ అంటే ఓసి మైనస్ ఓబి అండ్ సిడి అంటే ఓడి మైనస్ ఓసి. అది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాటి డిటర్మినెంట్ కనుక 0 వస్తే దాన్ని మనం ఏమంటాం? కోప్లానర్ వెక్టర్ అంటాం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ అది 0 రాకపోతే దే ఆర్ నాట్ కోప్లానర్ వెక్టర్స్. అర్థమైందా? సో ఈ కండిషన్ మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ రాసుకోండి నోట్స్లో, మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సో ఇప్పుడు లాస్ట్ డైరెక్షన్ క్వశ్చన్స్ అంటే ఏంటో చూద్దాం. అది అయిపోతే సమ్స్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ కాన్సెప్ట్ వినండి. లాస్ట్ కాన్సెప్ట్
డైరెక్షనల్ కొసైన్స్ అంటే డీసీస్ మోస్ట్ ఇంపార్టెంట్. డీసీస్ డిఆర్స్ అన్న మనకు చాలా ఉంటాయి. ఫస్ట్ డీసీస్ ఇది మనకి ఇంపార్టెంట్. ఇప్పటికి చూద్దాం డీసీస్. సో డైరెక్షనల్ కొసైన్స్ అంటే ఏంటి? మీ అందరికి ఆల్రెడీ నేను చెప్పాను, మీకు తెలిసే ఉంటుంది. ఈ రిలేషన్ చూడండి, కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు A1 బై డెట్ A1. అలాగే కాస్ బీటా అంటే A2 బై డెట్ A2 అండ్ కాస్ గామా అంటే కాస్ గామా అంటే A3 బై డెట్ A3. బాగా గమనించండి, ఇక్కడ నేను ఆల్రెడీ ఇది మీకు చెప్పాను, చూడండి ఒకసారి. ఇప్పుడు A1 A2 A3 అనేవి ఏంటవి? మ్యాగ్నిట్యూడ్స్. A1 అనేది మ్యాగ్నిట్యూడ్ ఇన్ X డైరెక్షన్, A2 అనేది మ్యాగ్నిట్యూడ్ ఇన్ Y డైరెక్షన్, A3 అనేది మ్యాగ్నిట్యూడ్ ఇన్ Z డైరెక్షన్. ఇక్కడ ఈ ఆల్ఫా బీటా గామా ఉన్నాయి కదా, ఆల్ఫా బీటా గామా అనే మనం ఏమంటామంటే డైరెక్షన్ కొసైన్స్ అంటాం. డైరెక్షన్ కొసైన్స్. బట్ ఇప్పుడు ఏంటి ఆల్ఫా బీటా గామా? మీ అందరికీ అది అర్థం కాదు నాకు తెలుసు. దానికి మనం ఏం చేద్దామంటే డయాగ్రామ్ కాన్సెప్ట్ చెప్పేసుకుందాం, సింపుల్ అయిపోతుంది. పైన చెప్పుకోవడం కన్నా ఇది చాలా బెటర్. వినండి, ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్ అండ్ ఇది Z యాక్సిస్. అండ్ ఇది ఒక మన ఇనిషియల్ పాయింట్. ఓకే, ఇప్పుడు ఆల్ఫా అంటే ఏంటంటే వినండి, ఏదో ఒక వెక్టర్ మీకు ఉందరా, ఏదో ఒక వెక్టర్ లెట్స్ ఇలా ఉంది, X యాక్సిస్ వైపు ఉంది, X యాక్సిస్ వైపు ఉంది. అండ్ ఇది లెట్స్ దాన్ని మనం ఏం పెట్టుకుందాం అంటే A1 అని పెట్టుకుందాం, A1 వెక్టర్. ఓకే, ఇప్పుడు ఈ ఆల్ఫా ఏంటంటే యాక్చువల్గా X యాక్సిస్ కి ఈ A1 వెక్టర్ కి ఉన్న యాంగిల్ ఉంటుంది, ఈ రెండింటికి మధ్యలో ఒక యాంగిల్, దీన్ని మనం ఆల్ఫా అని పిలుస్తాం. అర్థమైందా? అలాగే ఇప్పుడు ఏదో ఒక A2 వెక్టర్ ఉంది అనుకోండి, Y యాక్సిస్ గా A2 వెక్టర్ కి ఉన్న యాంగిల్ ఏమవుతుంది మనకి? బీటా అవుతుంది. అలానే A3 వెక్టర్ ఉంది అనుకోండి, A3 వెక్టర్ కి Z యాక్సిస్ కి యాంగిల్ ఏమవుతుంది? గామా అవుతుంది. అర్థమైందా క్లియర్గా? సో అది చాలా ఇంపార్టెంట్, ఆల్ఫా బీటా గామా అంటే అది. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, సింపుల్ కదా. ఇప్పుడు మనం ఇంకా అంతకన్నా ఎక్స్ట్రా అవసరం లేదు, ఇలా అయితేనే బెటర్. ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాను మీరు, నాకు తెలుసు, వద్దు. ఇది ఓకే. ఆల్ఫా బీటా అంటే ఏంటో, ఆల్ఫా అంటే యాంగిల్ విత్ X యాక్సిస్, ఆ వెక్టర్ A1 వెక్టర్ కి, అలాగే A2 వెక్టర్ కి Y యాక్సిస్ యాంగిల్ ఏమవుతుంది? బీటా. అండ్ A3 వెక్టర్ కి యాంగిల్ ఏమవుతుంది? గామా. ఈ ఆల్ఫా బీటా గామా మనం ఏమంటాం? డైరెక్షన్ కొసైన్స్ అంటాం. అండ్ వీటన్నిటికీ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏంటి? ఎనీవన్ ఇన్ ద కామెంట్స్. మీకు ఆల్రెడీ మీకు అయిపోయి ఉంటుంది, మీ కాలేజెస్లో దాంట్లో చూసే ఉంటారు. డీసీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, అదే అసలు ఆ స్టేట్మెంట్ ఉంటే మీకు చాలా సమ్స్ అయిపోతాయి, చాలా సమ్స్ అవుతాయి. ఆ స్టేట్మెంట్ ఎనీవన్ కెన్ సే. ఆ స్టేట్మెంట్ ఏంటి? కండిషన్. ఆ కండిషన్ ఏంటి? ఎనీవన్? ఆ కండిషన్ ఏంటంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఎంత అవ్వాలి మనకి? అర్థమైందా? మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ కూడా. అది ఎలా వచ్చిందో కూడా మీకు చాలా సింపుల్. ఈ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ మీకు ఆన్సర్ తెలిసిపోద్ది. ఇప్పుడు A1 స్క్వేర్ బై డెట్ A1 స్క్వేర్, A2 స్క్వేర్ బై డెట్ A2 స్క్వేర్, A3 స్క్వేర్ బై డెట్ A3 స్క్వేర్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఆన్సర్ 1 వస్తుంది. అర్థమైందా? సో ఆ రిలేషన్ బట్టి మనకి ఈ కండిషన్ వచ్చింది అనమాట. ఈ కండిషన్ మనకి చాలా అట్లా యూజ్ అవుద్ది. ఈ కండిషన్ మనం ఇంకొంత అంటే దాన్ని ఏమంటారు, సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు. ఎలా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫాని ఇలా రాయొచ్చా మనం 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అని, అలానే కాస్ స్క్వేర్ బీటా అని 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా అని, అలాగే కాస్ స్క్వేర్ గామా అని 1 మైనస్ సైన్ స్క్వేర్ గామా అని, విచ్ ఈస్ ఈక్వల్ టు ఎంత అయింది? 1. ఇప్పుడు దీని సింప్లిఫికేషన్ చూడండి. 1 + 1 + 1 3, 3 - 1 2. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 2 అవుతుంది అనమాట. ఓకే, ఈ రెండు కండిషన్స్ మనకి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డీసీస్ కోసం ఎంతకన్నా ఎక్కువ అవసరం లేదు. డిఆర్స్ కోసం నేను చెప్తా, జస్ట్ దట్ వాటి మ్యాగ్నిట్యూడ్ ఎంత, డిఆర్స్ అవన్నీ నేను తర్వాత చెప్తాను. ఇప్పటికి ఇవి చాలు. ఈ బేసిక్ వీడియోలో ఇవన్నీ మనకి ఇప్పుడు కంపల్సరీ రావాలి. అండ్ ఇప్పుడు ఇది మీరు నోట్ చేసుకుంటే మనం వెంటనే సమ్స్కి వెళ్ళిపోదాం. ఓకే, కొన్ని సమ్స్ డిస్కస్ చేసుకున్న తర్వాత ఇంకా ఆపేద్దాం. అండ్ హయ్యర్ లెవెల్లో మీకు ఇంతకన్నా టఫ్ క్వశ్చన్స్ చేయి, అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అన్నీ చెప్తాను. అది పార్ట్ 6లో వస్తుంది, ఇప్పుడు కాదు. ఓకే, ఇప్పుడు ఇవి క్లియర్ అయ్యేలా మీకు నేను క్వశ్చన్స్ ఇస్తాను, సరేనా? నోట్ చేసుకోండి, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాం. సో మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఇప్పటి వరకు మీకు టాపిక్ అంతా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను.
అంటే అప్ టు కోప్లానర్ డీసీస్ వరకు మీకు డైరెక్షన్ రేషియోస్ అదంతా నేను తర్వాత చెప్తాను, మీకు అప్కమింగ్ వీడియోస్లో వస్తుంది అది. బట్ ఇప్పటి వరకు చెప్పిన బేసిక్స్ నుంచి మనకి ఇప్పటి వరకు వచ్చిన జేఈ మెయిన్స్, ఎంసెట్, ఈ సెట్ క్వశ్చన్స్ మనం చేద్దాం. ఓకేనా? నేను ఎక్కువ క్వశ్చన్ డిస్కస్ చేయను. ఏదైతే డిఫికల్ట్ అనిపించాయో మీరు ఈజీగా చేసేయగలరు అన్నవి నేను చెప్పాను. డిఫికల్ట్ అనిపించిన క్వశ్చన్స్ మాత్రం చెప్తా, సరేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ABCDF, ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ABCDEF is a regular hexagon and AB plus AC plus AD plus AE plus AF is equal to lambda AD, is equal to lambda AD, then lambda is equal to, then lambda is equal to, ఇది మీ క్వశ్చన్. సాల్వ్ చేయండి అందరూ. క్వశ్చన్ ఈజ్ సింపుల్. మీకు వెక్టర్ స్టార్టింగ్ నేను ఒక దాన్ని ఏమంటారు ఇంట్రడక్షన్ చెప్పా కదా మీకు, ఇనిషియల్ పాయింట్, టర్మినల్ పాయింట్, డైరెక్షన్ అండ్ ఆల్. అంటే ఇప్పుడు ఏబీని OB మైనస్ OA అని రాసుకోవచ్చు అని, అండ్ ఆల్ దీస్ ఆల్ అది యూజ్ చేస్తూ మనం ఈ సమ్స్ చేయాలి. ఇట్స్ అన్ ఈజీ క్వశ్చన్, టఫ్ క్వశ్చన్ అయితే కదా. మీకు బేసిక్ ఎవరికైతే బాగా అర్థమైందో దే కెన్ డూ ఇట్ ఈజీలీ. అండ్ ఇంటర్మీడియట్లో మీకు ఈ టైప్ ఆఫ్ మోడల్స్ చాలాసార్లు రిపీట్ అయ్యే ఉంటాయి. సో ఈజీయెస్ట్ క్వశ్చన్ ట్రై చేయండి అందరూ. ఒక 2 minutes నేను టైం ఇస్తాను, తర్వాత నేను చెప్పేస్తాను. ఓకే, చేయండి అందరూ ఫాస్ట్. దీని తర్వాత ఇంకా మనకి సమ్స్ ఉన్నాయి, మంచి సమ్స్. సో మీరు ఫాస్ట్గా చేస్తే, మీరు ఎంత ఫాస్ట్గా చేస్తే అంత ఫాస్ట్గా మిగతా సమ్స్ కూడా చూసేయచ్చు. ఎవరైనా ఇప్పుడు ఫాస్ట్గా అయిపోయిందండి ఈ క్వశ్చన్, వెంటనే స్కిప్ చేసేయండి టైంని. స్కిప్ చేసి డైరెక్ట్గా నెక్స్ట్ క్వశ్చన్ చూసేయండి. ఓకే, ఆప్షన్స్ 5, 6, 7, 8 సంథింగ్ ఏ ఉంటాయి. 5, 6, 7, 8 అనుకుంటా. 5, 6, 3, 2. 5, 6, 3, 2. సరే చూడండి, చూద్దాం ఎలా చేశారో మీరు. రెగ్యులర్ హెక్సాగోన్ అన్నాడు కాబట్టి, హెక్సాగోన్ అంటే మన అందరికి తెలుసు 6 sides ఉంటాయి. సో 6 sides తీసుకుంటే రెగ్యులర్ అన్నాడు కాబట్టి అన్ని సేమ్ ఈక్వల్ లెంత్ ఉంటాయి. ఓకే, సో ఐ థింక్ అది కన్ఫ్యూజ్ అవ్వరు అనుకుంటున్నాను మీరు. మ్యాక్సిమం ఈక్వల్ లెంత్ వచ్చేలానే గీసాను. ఓప్ ఈక్వల్ లెంత్ లానే ఉంది కదా, అడ్జస్ట్ అవ్వండి. ABCDE and F. ఓకే, క్లియర్గా చూడండి, సింపుల్గా చెప్పేస్తాను. మనకు కావాల్సింది వాడు ABAC AD AE AF అని ఇచ్చిన, ఇక్కడ చూడండి డైరెక్షన్ చూడండి, A to B అన్నాడు, వాడు ఇచ్చినట్టుగానే A to B. ఓకే, అండ్ తర్వాత వాడు ఏమి ఇచ్చాడు, A to C ఇచ్చాడు, అంటే ఇది ఇచ్చాడు అనమాట. ఇదేమి ఇచ్చాడు వాడు డైరెక్షన్ A to C. ఇది ఇటు ఇది అంటే ఆబ్వియస్ ఇదేమవుతుంది, ఇటే కదా ఆబ్వియస్. అండ్ తర్వాత ఏమి A to D అన్నాడు, A to D ఇచ్చిన డైరెక్షన్ ఇది. దీనికి నేను డాటర్ లైన్ పెట్టను, డైరెక్ట్ స్ట్రైట్ లైన్ పెడతాను. ఎందుకు స్ట్రైట్ లైన్ పెడతానంటే మనకు కావాల్సింది ఏడిఏ కాబట్టి. ఓకే, ఈ డైరెక్షన్ సరేనా, ఇది ఈ డైరెక్షన్, ఇది ఈ డైరెక్షన్. ఆబ్వియస్లీ ఇది ఏమవుతుంది మనకి, సారీ ఈ డైరెక్షన్ ఏమవుతుందో చెప్పండి ఎవరైనా, ఎనీవన్ ఇన్ ద కామెంట్స్. ఇది B to C ఇలా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇది A to C రిజల్టెంట్ కాబట్టి మీకు చెప్పా కదా పారలోగ్రామ్లో, దాని ప్రకారం ఇది వచ్చింది. బట్ ఇప్పుడు C to D ఉంది కదా, ఇది ఏమవుతుంది, దాని డైరెక్షన్ ఏమవుతుంది, C to D అవుతుందా లేదంటే D to C అవుతుందా? ఎనీవన్? వెరీ గుడ్, D to C అవుతుంది. ఎందుకు, ఇది AB సేమ్ లెంత్ అనే, ఇది సేమ్ ఒకేలా. నో 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 చూద్దాం వెయిట్ అప్పుడే కాదు, ఆగండి, కంగారు పడిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి ఏమి ఇచ్చాడు, ఏఈ ఇచ్చాడు కదా, సో ఏఈ. ఓకే, సో ఇప్పుడు 3 గీసుకున్నాం మనం, అంటే 3 ఉన్నాయి, AC AD అండ్ AE AF AB. వాడు ఇచ్చినవి అన్నీ ఉన్నాయి. బట్ మనకు కామన్గా కావాల్సింది ఏంటి, AD కోసం కావాలి, AD లేదంటే AD కోసం కావాలి. సో బాగా చూడండి, నేను రాస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇందులో ఆల్రెడీ AD ఉంది. ఓకే, సో AD రాస్తున్నాను నేను, AD
ప్లస్ మిగతావన్నీ ఏమున్నాయి మనకి, ఏబి ప్లస్ ఏసి ప్లస్ ఏఈ ప్లస్ ఏఎఫ్. ఇవన్నీ మనకి దేంట్లో కావాలి, లాంబ్డా ఏడీలో కావాలి. మనకు ఒక ఏడి అయితే ఉంది, దీంతో పని అయిపోయింది. మనకి ఇప్పుడు వీటితో కావాలి. ఓకే, ఇప్పుడు బాగా చూడండి, మనకి ఏడీ కావాలంటే మనకి ఏం కావాలి, ఏసీ ప్లస్ సిడి కావాలి కదా. క్లియర్గా చూడండి, ఏసీ ప్లస్ సిడి అయితే ఏడీ ఎక్కడ అవుతుంది అంటే కంపల్సరీ మీకు తెలియాల్సింది దీని డైరెక్షన్ ఇలా ఉంటుందని ఏసీ ప్లస్ సిడి కావాలి. బట్ ఇప్పుడు మనకి ఏసీ అయితే ఉంది, ఇక్కడ ఏసీ ఉంది, కానీ మనకు కావాల్సింది ఏంటి, సిడి కావాలి. సిడి ఎలా వస్తుంది, సిడి మనందరికీ క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఇవన్నిటికీ సేమ్ మ్యాగ్నిట్యూడ్ కదా. ఇప్పుడు సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ అలానే డైరెక్షన్ చూడండి. బట్ ఇక్కడ ఏఎఫ్ అన్నాడు కదా, ఏఎఫ్ అంటే ఇలా అయినా ఇలా కదా ఏఎఫ్ అంటే. ఇప్పుడు ఈ డైరెక్షన్ రెండు ఒకటేనా, ఏఎఫ్ సిడి. అండ్ మ్యాగ్నిట్యూడ్స్ కూడా సేమ్, మ్యాగ్నిట్యూడ్స్ అలాగే సేమ్ అండ్ డైరెక్షన్ కూడా సేమ్. సో ఆబ్వియస్లీ ఏమే వద్ది, అప్పుడు సిడి అన్నా ఏఎఫ్ అన్నా ఒకటే కదా. అర్థమైందా? సో ఇప్పుడు ఏమవుతుంది, ఏసీ ప్లస్ సిడి ఆన్సర్ ఏంటి, ఏడి అను. ఇప్పుడు సిడి బదులు మనం ఏం పెట్టాలి, ఏఎఫ్ పెట్టాలి. క్లియర్? ఇక్కడ చూడండి, ఏసీ ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ ఆన్సర్ ఎంత మనకి, ఏడి. ఓకే, బట్ మనకి ఇక్కడ సిడి ఇవ్వలేదు, బట్ సిడికి ఈక్వల్గా ఏమి ఇచ్చాడు, ఏఎఫ్ కదా. సో ఏసీ ప్లస్ ఏఎఫ్ అన్నది మనకి ఏమైంది, ఏడి. అర్థమైందా? సో ఇప్పుడు ఏసీ ప్లస్ ఏఎఫ్ అన్నది మనకి ఏమైంది, ఏడి అయింది. అంటే ఆల్రెడీ ఒక ఏడి ఉంది, ప్లస్ అలానే ఇప్పుడు ఇంకొక ఏడి యాడ్ అయింది. అర్థమైందా? ఇప్పుడు మిగిలింది ఏంటి, ఏబి మిగిలింది, ఏఈ మిగిలింది. ఏవే మిగిలే మనకి, ఏబి మిగిలింది, అలానే ఏఈ మిగిలింది. ఇప్పుడు దీంట్లోంచి మనకి ఏం కావాలి, ఏడి కావాలి. బాగా గమనించండి, ఇప్పుడు ఏ నుంచి మనకి ఎలా తెలియాలంటే, ఇప్పుడు ఏడి డైరెక్షన్ వాడే ఇచ్చాడు. ఏఈ డైరెక్షన్ ఏంటి, ఏ నుంచి ఇదేనా ఏఈ డైరెక్షన్. ఓకే, ఇప్పుడు మనకి ఏఈ ప్లస్ ఈడి చేస్తే ఏడి వస్తుంది. బాగా చూడండి, ఏఈ ప్లస్ ఈడి చేస్తే మనకేమొస్తుంది, ఏడి అను కదా, ఏఈ ప్లస్ ఈడి. బట్ ఇప్పుడు ఈడి డైరెక్షన్ మనకు తెలిసింది ఈడి అని. ఈడి డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ సేమ్, ఏబి డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ రెండు ఈక్వల్ అయినా, ఏబి అండ్ ఈడి. కరెక్ట్. సో మనకి ఏం తెలిసింది, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈడి అని. అంటే ఇక్కడ ఈడి ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఏబి. సో అప్పుడు ఏబి ప్లస్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది మనకి, ఈడి. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏబి ప్లస్ ఏఈ అంటే ఏబి ప్లస్ ఏఈ అంటే ఏమైంది మనకి, ఏడి. ఓకే, విచ్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా ఏడి. సో ఇప్పుడు ఏడి ప్లస్ ఏడి ప్లస్ ఏడి అంటే 3AD ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఏడి. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు, సింపుల్ క్వశ్చన్. అర్థమైందా? సో మీకు డైరెక్షన్స్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ చేసుకోవడం వస్తే ఈ క్వశ్చన్ ఈజీ. అండ్ ఎవరికైతే రాదో ఇప్పుడు మీరు నేర్చుకున్నారు కదా, అది ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనం వచ్చా రాదని చూసుకోవడం కాదు, ఈ వీడియో పర్పస్ మీకు నేర్పించడం. సో మీరు చేయలేకపోతే ఏమీ డిప్రెస్ అయిపోకర్లేదు, మీకు ఇంకా తర్వాత అంటే మీరు చేయగలరు. ఓకేనా? జస్ట్ నేర్చుకుంటున్నాం అంతే మనందరం. ఒకసారి ఇది నోట్ చేసుకోండి, అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, చేయండి. యా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద పాయింట్స్ హ్యావింగ్, నెక్స్ట్ క్వశ్చన్, ద పాయింట్స్ హ్యావింగ్ position vectors position vectors 2i plus 3j plus 4k and 3i plus 4j plus 2k and అలానే 4i plus 2j plus 3k are the vertices of ఇది మీ క్వశ్చన్. అండ్ ఆప్షన్స్ ఏంటంటే మీకు అంటే మీరు ఇది అలా ఏం చెప్పాలంటే ఇదర్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలా, స్కేలార్ ట్రయాంగిలా, ఐసోసెలస్ ట్రయాంగిల్ ఆర్ ఎల్స్ ఈక్విలేటరల్ ట్రయాంగిలా, ఇది మీరు చెప్పాల్సింది అన్నమాట. అర్థమైంది అందరికి? ద పాయింట్స్ హావింగ్ పొజిషన్ వెక్టర్స్ 2i plus 3j plus 4k and 3i plus 4j plus 2k and 4i plus 2j plus 3k are the vertices of
either equilateral triangle or scalar or right angle triangle or isosceles triangle. ఓకే, చేయండి అందరూ ఫాస్ట్గా. ఈజీ క్వశ్చన్, నాట్ ఏ టఫ్ క్వశ్చన్. మీకు జస్ట్ మొత్తం అన్ని పాయింట్స్ వాడే ఇచ్చేసాడు, మీరు చెప్పాలంతే, సింపుల్. చేయండి ఫాస్ట్గా. మీకు దీనికి ఒక నియర్లీ 2 to 3 minutes టైం ఇస్తాను. ఇంకా టైం పడితే మీరు పాజ్ చేసుకొని చేయండి, ఇప్పుడే పాజ్ చేసుకొని చేసేసి డైరెక్ట్గా ఆన్సర్ చూడండి. ఓకే, చేసే ఆన్సర్ చూడండి, అంతేగాని ముందే మాత్రం ఆన్సర్ చూడొద్దు ప్లీజ్. ఓకే, చేయండి. చేశారా అందరూ? ద పాయింట్స్ హ్యావింగ్ పొజిషన్ వెక్టర్స్ 2i plus 3j plus 4k, 3i plus 4j plus 2k and 4i plus 2j plus 3k. దీన్ని ఎలా సాల్వ్ చేస్తారంటే సింపుల్గా చూడండి. మనం ట్రయాంగిల్ వాడు ఫామ్ చేయమని చెప్పాడు కాబట్టి ఏ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందో మనకు అనుకోవాలి. కాబట్టి లెట్స్ ఏ ట్రయాంగిల్ మనం ఇలా గీసుకుందాం, ఏ బి అండ్ సి. ఓకే, సో ఇప్పుడు బట్ వాడు ఏమి ఇచ్చాడు, పాయింట్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏమంటే ద పాయింట్స్ అన్నాడు, పాయింట్స్ హ్యావింగ్ పాయింట్ అంటే ఒక్కొక్క పాయింట్ ఇచ్చాడు మనకి. అంటే పాయింట్ అంటే ఏంటి, ఇప్పుడు ఓఏ పాయింట్ మనకి ఏమి ఇచ్చాడు, 2i plus 3j plus 4k. అలానే ఓబి పాయింట్ మనకి ఎంత ఇచ్చాడు, 3i plus 4j plus 2k. అలానే ఓసి పాయింట్ మనకి ఎంత ఇచ్చాడు అంటే 4i plus 2j plus 3k. ఓకే, బట్ ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్స్ కాదు, మనకు కావాల్సింది ఏంటి, వెక్టర్స్ ఏమేం కావాలి, ఏబి వెక్టర్ కావాలి, బీసీ వెక్టర్ కావాలి, ఏసీ వెక్టర్ కావాలి కదా. సో దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అది మీ అందరికీ తెలుసు. సో ఏబి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఏబి వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఓబి మైనస్ ఓఏ. ఓకే, సో ఓబి మైనస్ ఓఏ చేస్తే అంటే ఇది మైనస్ ఇదే కదా, 3a minus 2a అంటే i ప్లస్ 4 minus 3 అంటే జస్ట్ జీ ప్లస్ 2 మైనస్ అంటే -2 అర్థమైందా. అలానే బీసీ చూడండి ఏమవుతుందో, బీసీ వెక్టర్ అంటే ఓసీ మైనస్ ఓబి కదా. సో 4 minus 3 అంటే i ప్లస్ 2 minus 4 అంటే -2, సో -2j అండ్ 3 minus 2 అంటే 1, సో ప్లస్ k. అలానే సిఏ ఆర్ ఏసీ ఎనీథింగ్ ఈజ్ ఓకే. సిఏ వెక్టర్ సిఏ అంటే ఓఏ మైనస్ ఓసీ అవుతుంది అనమాట, అంటే ఏ మైనస్ సి. అప్పుడు 2 మైనస్ అంటే -2i, 3 minus 2 అంటే ప్లస్ జే ప్లస్ కే. అర్థమైందా. సో మనకి ఏబి బీసీ సిఏ వెక్టర్స్ అయితే వచ్చేసాయి. అండ్ మీ అందరికీ తెలుసు మనకి వెక్టర్ వచ్చింది అంటే ఈజీగా మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, దాని మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏబి మ్యాగ్నిట్యూడ్, బీసీ మ్యాగ్నిట్యూడ్, సిఏ మ్యాగ్నిట్యూడ్. ఒకవేళ ఆ 3 మ్యాగ్నిట్యూడ్స్ కనుక మనకి సేమ్ వస్తే అప్పుడు అదేమవుతుంది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. ఏదైతే రెండే సేమ్ వచ్చాయి అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. అండ్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కండిషన్లో కనుక మనకు వస్తే అదేమవుతుంది, రైట్ యాంగిల్ అవుతుంది. చూద్దాం ఏమొస్తుందో. సో ఇప్పుడు దీనికి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తే మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా మన అందరికీ తెలుసు, √1² ప్లస్ 1² ప్లస్ ఇక్కడ -2 స్క్వేర్ అంటే -2 స్క్వేర్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, √6. అర్థమైందా. అండ్ బీసీ కూడా చూడండి, √1² అంటే 1 ప్లస్ -2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1, ఇది కూడా మనకి ఎంత అయింది, √6. అండ్ ఇది కూడా చూస్తే -2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 ప్లస్ 1 విచ్ ఈస్ ఈక్వల్ టు √6. అంటే మనకి టోటల్ అన్ని మ్యాగ్నిట్యూడ్స్ కూడా మనకి ఏమొచ్చాయి, √6 అండ్ √6. సో ఆబ్వియస్లీ దీని ఆన్సర్ ఏమవుతుంది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అర్థమైంది అందరికి, సింపుల్ క్వశ్చన్. సో ఇటువంటి మోడల్లో కూడా మీకు ఎగ్జామ్లో చాలా సార్లు ఇచ్చాడు. ఈజీ మోడల్ అంటే మనకి ఐడియా తెలియాలన్నమాట, ఆడ పాయింట్ అని ఇచ్చాడు, సో మనం దాన్ని ఇలా మార్చుకోవాలి. ఈ పాయింట్ తెస్తే చాలు. అర్థమైందా. సో నోట్ చేసుకోండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఓకే, యా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద డైరెక్షనల్ cosines ఆఫ్, ఐ థింక్ థర్డ్ క్వశ్చన్, ద directional cosines of the resultant of the vectors, the resultant of the vectors
ఐ ప్లస్ జే ప్లస్ కే, ఐ ప్లస్ జే ప్లస్ కే, అలానే మైనస్ ఐ ప్లస్ జే ప్లస్ కే, అండ్ అలానే ఐ మైనస్ జే ప్లస్ కే, అండ్ లాస్ట్ వన్ ఐ ప్లస్ జే మైనస్ కే. ఓకే, ఆర్ అంతే. దీనికి ఆప్షన్స్ కూడా ఇస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈజీయే. సరిగ్గా చూడండి ఆప్షన్స్: 1/√2, 1/√3 and 1/√6. Second option 1/√6 and 1/√6 and 1/√6. And third option 1/√3 and 1/√3 and 1/√3. Fourth option -1/√6, -1/√6 and -1/√6. ఇది మీ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ ఈజ్ ఈజీ. అంటే మీకు డీసీస్ ఫైండ్ అవుట్ చేయడం వస్తే చాలు, జస్ట్ డైరెక్షన్ క్వశ్చన్స్. మీకు డైరెక్షన్ క్వశ్చన్స్ అంటే ఆల్రెడీ చెప్పిన ఆల్ఫా బీటా గామా, కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా అని. ఓకే, సో అది జస్ట్ సాల్వ్ చేస్తే చాలు, ఈజీ. ఒకవేళ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటే నేను అలాగే చెప్తా కదా. ఓకే, ఒక 2 minutes ట్రై చేయండి, దాన్ని అడుగుతుంది. ఓకే, ట్రై చేయండి. చేశారా అందరూ? సింపుల్ సింపుల్ కదా క్వశ్చన్. సో జస్ట్ మీకు డైరెక్షన్ కోసైన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అండ్ డైరెక్షన్ కోసైన్స్ కూడా దేనికి సపరేట్గా ఇచ్చాడు? రిజల్టెంట్ ఆఫ్ ది వెక్టర్స్ అన్నాడు. సో రిజల్టెంట్స్ ఆఫ్ ది వెక్టర్ అంటే మీ అందరికీ ఆబ్వియస్లీ తెలుసు. రిజల్టెంట్ అంటే ఏంటి? రిజల్టెంట్ ఫార్మ్ ఆల్రెడీ పారలోగ్రామ్ లో మనం చూసాం కదా, జస్ట్ యాడ్ చేయడం అంతే. ఇప్పుడు ఇది ఓఏ ఓబి ఓసి ఓడి అనుకుంటే జస్ట్ రిజల్టెంట్ అంటే ఓఏ ప్లస్ ఓబి ప్లస్ ఓసి ప్లస్ ఓడి, ఇదే రిజల్టెంట్ కదా. సో ఇప్పుడు చూడండి, వీటిని ఓఏ ప్లస్ ఓబి ప్లస్ ఓసి ప్లస్ ఓడి యాడ్ చేస్తుంటే ఐ మైనస్ ఐ 0 అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా ఐ ప్లస్ ఐ, సో 2i వస్తుంది. 2i ప్లస్ జేలో చూసుకుంటే ప్లస్ జే ప్లస్ జే ప్లస్ 2j, తర్వాత మైనస్ జే ప్లస్ జే క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఏంటి? 2j ప్లస్ అలాగే కేఎల్ చూసుకుంటే కే ప్లస్ కే 2k, అండ్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి, సో మిగిలింది ఏంటి? 2k. ఇది మన రిజల్టెంట్ వెక్టర్ ఆర్. బట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? రిజల్టెంట్ వెక్టర్ ఆర్ కాదు, మనకు కావాల్సింది ఏంటి? డైరెక్షనల్ కొసైన్స్ కావాలి. డైరెక్షనల్ కొసైన్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ బై మోడ్ ఏ కదా, ఆర్ ఏఎక్స్ బై మోడ్ ఏఎక్స్ ఏనా? మోడ్ ఏఎక్స్ కదా, మోడ్. అలాగే కాస్ బీటా ఏమవుతుంది మనకి? కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏవై బై మోడ్ ఏ. అలానే కాస్ గామా ఎంత అవుతుంది మనకి? ఏజెడ్ బై మోడ్ ఏ. ఇదే కదా. సో మనకు కావాల్సిన డెట్ ఏ ఫైనల్ డెట్ ఏ అంటే ఇక్కడ ఆర్ అని రిజల్టెంట్ కదా, సో ప్రతిదానికి ఆర్ అనమాట. సో ఆర్ డెట్ ఆర్ ఏమవుతుంది? రిజల్టెంట్ ఆర్ ఏమవుతుంది? ఆర్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ రూట్ ఓవర్ 2² + 2² + 2² అంటే √12. √12 అన్నా రాయొచ్చు మనం 2√3. ఓకే, సో ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ అంటే రిజల్టెంట్ ఎంత వచ్చింది మనకి? 2√3. అండ్ ఏఎక్స్ అనేది ఎంత మనకి? ఏఎక్స్ అనేది ఇదేనా 2, ఏవై అనేది ఎంత మనకి? 2, ఏజెడ్ అనేది ఎంత మనకి? 2. సో టోటల్ ఏమవుతుంది మనకి? 2 బై మోడ్ ఏ అంటే ఎంత? √2√3 కదా వచ్చింది, 2√3, 2/2√3, అలాగే 2/2√3. అన్ని 2లో ఎందుకు అర్థమైంది? ఇక్కడ అన్ని 2లో ఉన్నాయి కదా. సో 2 క్యాన్సిల్ అయిపోయి మిగిలింది ఏంటి మనకి? 1/√3, 1/√3, 1/√3. అర్థమైందా? సో మీ ఆన్సర్ ఏంటి? 1/√3, 1/√3 అండ్ 1/√3, ఆప్షన్ నెంబర్ 3. ఆర్ ఇలా కాకుండా మీకు ఈజీగా షార్ట్ కట్ చెప్పాలంటే మనందరికీ బాగా తెలిసిందేంటి? ఒక కండిషన్ చెప్పాను మీకు డీసీస్లో. ఏంటది? cos² ఆల్ఫా ప్లస్ cos² గామా ప్లస్ cos² బీటా. ఆన్సర్ ఎంత రావాలి? 1 రావాలి. ఒకసారి చూడండి, ఇవి అవే కదా డీసీసేనా? వీటిని స్క్వేర్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత రావాలి? 1 రావాలి. ఇప్పుడు 1/2 ప్లస్ 1/3 స్క్వేర్ కదా, 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/2. సో 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/6 చేస్తే మనకి 1 రాదు. బట్ అది ఇప్పుడు థర్డ్ ఆప్షన్ చూడండి, 1/√3 హోల్ స్క్వేర్ అంటే 1/3. సో 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3 అని ఆన్సర్ ఏంటి? 1. సో డైరెక్ట్గా మనం ఇంకా అవేం చేయకుండా డైరెక్ట్గా చెప్పవచ్చు ఆప్షన్ నెంబర్ 3 అని.
అర్థమైందా? సో ఒక్క స్టేట్మెంట్ వల్ల ఒక్క కండిషన్ వల్ల. అర్థమైందా? సో ఈ క్వశ్చన్ నోట్ చేసుకోండి, అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఈజీ క్వశ్చన్ ఇది. ఓకే, చేయండి అందరు. యా సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. I think fourth question. If magnitude of OP is 8 and OP makes 45 degree and 60 degree with OX and OY. With OX and OY axis respectively. Then OP is equal to option A 8√2y plus j plus minus k. Option B 4√2y plus j plus minus k. అండ్ అలానే సి సేమ్ ఇదే ఇక్కడ 1/4 వస్తుంది. 1/4√2y plus j plus minus k. అలానే ఆప్షన్ డి 1/8√2y plus j plus minus k. ఓకే, ఇది మీ క్వశ్చన్ ఏం టఫ్ కాదు, మీకు ఫస్ట్ టైం చేస్తుంటే టఫ్ అనిపించవచ్చు తప్ప మీకు ఏదైతే మీకు ఫార్ములాస్ నేను చెప్పానో, మీకు కాన్సెప్ట్ ఏదైతే చెప్పానో ఆ కాన్సెప్ట్ వైజ్గా మీరు వెళ్తే ఈ క్వశ్చన్ ఈజ్ ఈజీ. లేదు అంటే ఏ డబ్బా ఇది ఏదో ఇచ్చాడు, ఇక్కడ ఏదేదో అడిగాడు, ఇవన్నీ ఎలా వచ్చాయి అన్నట్టు మీకు అనిపిస్తుంది. బట్ చాలా సింపుల్, ఆల్రెడీ నేను చెప్పిన కాన్సెప్ట్ ట్రై చేయండి, లేదంటే నేను చెప్తాను. ఓకే, ఒక 2 minutes ట్రై చేయండి అందరూ, నేను చెప్తాను. అప్పుడు ట్రై చేయకుండా మాత్రం ఆపొద్దాం. ప్రతిసారి ట్రై చేయండి మాత్రం చెప్తాను అంటే మీరు ట్రై చేసిన తర్వాత చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది, అది మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఇనీషియల్గా మీరు ఏం ఆలోచించలేకపోతున్నారు అదంతా మీకు తెలుస్తుంది మీరు ట్రై చేసిన తర్వాతే. ముందు చూస్తే మీకు ఏదో ఐడియా వస్తుంది అనుకోవద్దు, దానివల్ల మీరు తర్వాత మర్చిపోతారు తప్ప ఇంకేం ఉండదు. ఓకేనా? సరే చేయండి. చేశారా అందరూ? చేశారా? సింపులే కదా, బాగా ఆలోచించండి. అంటే ఇప్పుడు రెండు లాజిక్గా చెప్తాను. ఫస్ట్ లాజిక్గా చెప్పిన తర్వాత నెక్స్ట్ నార్మల్ ప్రొసీజర్ చేద్దాం. లాజిక్గా వాడు ఏమన్నాడంటే ఓపీ వెక్టర్ అడిగాడు. మీకు వాడు ఏమి ఇచ్చాడు, ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఓపీ ఇచ్చాడు. అండ్ ఓపీ అనేది ఎక్స్ యాక్సిస్ తోని 45 degrees అండ్ వై యాక్సిస్ తోని 60 degrees చేస్తుంది అన్నాడు. అండ్ మనకి ఏం అడిగాడు, ఓపీ డైరెక్ట్గా అడిగేశాడు, ఓపీ వెక్టర్. సో ఇప్పుడు మనకి నార్మల్గా ఓపీ మ్యాగ్నిట్యూడ్ 8 అన్నాడు, ఇవన్నీ ఓపీ వెక్టర్స్. సో ఇప్పుడు డైరెక్ట్గా ఈ ఆప్షన్ నుంచి మనం మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయగలమా? ప్రతి ఆప్షన్లో చూడండి ఏమవుతుందో. ఇది 8 into దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత, √2² 2 + 1 + 1 అంటే 8 into 2. ఇది ఆన్సర్ ఎంత అయింది? 16. బట్ మనకి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఇచ్చాడు? 8. సో ఆప్షన్ కాదు కదా, సింపుల్. అండ్ ఇది కూడా ఎంత, 4 into దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత, √2 + 1 + 1 సారీ 4 + 1 + 1 2 సారీ 2. సో 4 into 2 ఆన్సర్ ఎంత అయింది? 8 కదా వాడు ఇచ్చాడు. సో ఆప్షన్ బి డైరెక్ట్గా చెప్పచ్చు, ఆప్షన్ బి అని మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తూ. మిగతా చూడండి ఇదేమవుతుంది, 1/4 into 2 అవుతుంది అంటే 1/2 అవుతుంది. ఇది కాదు, ఇది కూడా 1/8 into 2 అవుతుంది, ఇది కూడా 1/4 అవుతుంది, ఇది కూడా కాదు. సో ఆబ్వియస్లీ ఆప్షన్ నెంబర్ 2 సింపుల్గా చెప్పవచ్చు ఇలా లాజిక్గా ఆలోచిస్తే. బట్ ఇప్పుడు నార్మల్ ప్రొసీజర్ చూడండి. నార్మల్ ప్రొసీజర్ కూడా సింపుల్, టఫ్ ఏం కాదు. చూడండి అందరూ. సో ఆప్షన్ బి అయితే రైట్ అని మన అందరికీ తెలిసిపోయింది, అది ఓకే. బట్ ఇప్పుడు మనం నార్మల్ ప్రొసీజర్ చూస్తున్నాం. వాడు ఏమి ఇచ్చాడు,
ఎక్స్ యాక్సిస్ తో 45, వై యాక్సిస్ తో 60 అని ఇచ్చాడు కదా. బట్ వాడికి తెలియదు అంటే మనకు ఒక విషయం తెలుసు, ఒక కండిషన్. డీసీస్ లో ఏదైనా డైరెక్షన్ క్వశ్చన్స్ లో మనకు ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏంటి? కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. కాస్ స్క్వేర్ ఆల్ఫా వాడే ఇచ్చాడు ఎంత? 45. సో కాస్ స్క్వేర్ 45 అంటే 1/2 ప్లస్ కాస్ స్క్వేర్ బీటా అంటే కాస్ స్క్వేర్ 60. ఆన్సర్ ఎంత? 1/4 ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 1. అర్థమైందా? సో అప్పుడు కాస్ స్క్వేర్ గామా ఎంత అవుతుంది? కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 1/4. అప్పుడు కాస్ గామా ఎంత అవుతుంది? ప్లస్ మైనస్ 1/2. అర్థమైందా? సో కాస్ గామా వాల్యూ మనకు వచ్చేసింది. ఓకే, అయిపోయింది. బట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఓపీ వెక్టార్ కావాలి. ఓపీ వెక్టార్. సో ఓపీ వెక్టార్ కావాలంటే మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓపీ వెక్టార్ ఈజ్ ఈక్వల్, ఓపీ వెక్టార్ అంటే ఎనీ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దట్ వెక్టార్ ఇంటూ ద డైరెక్షన్ కొసైన్స్ అనమాట. అంటే కాస్ ఆల్ఫా ఐ ప్లస్ కాస్ బీటా జే ప్లస్ కాస్ గామా కే. అర్థమైందా? సో ఇదేమవుతుంది? ఓపీ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఓపీ వాడు అందించిన 8 కదా. సో 8 ఇంటూ కాస్ ఆల్ఫా ఐ. కాస్ ఆల్ఫా ఎంత వచ్చింది మనకి? కాస్ స్క్వేర్ ఆల్ఫా 1/2. కాస్ ఆల్ఫా ఎంత? 1/√2i కదా. సో 1/√2i ప్లస్ కాస్ బీటా ఎంత అవుతుంది? 60 కాబట్టి 1/2j ప్లస్ కాస్ ఇదెంత అయింది? కాస్ ఆల్ఫా మనకి 1/2 కదా, ప్లస్ మైనస్ 1/2 వచ్చింది కదా. సో ప్లస్ మైనస్ 1/2. అర్థమైందా? ఇప్పుడు ఈ మొత్తానికి మనం 2తో మల్టిప్లై చేయొచ్చు. అంటే ఇవి పోవడానికి 2 పోవడానికి అనమాట. 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇదంతా మొత్తం 2తో మల్టిప్లై చేస్తుంటే దీన్ని రాయొచ్చు కదా. సపరేట్గా 2తో మల్టిప్లై చేయకుండా దీన్ని 2 × 4 అని రాసుకోవచ్చు కదా 8ని. సో 2 లోపల పంపించాను నేను. అప్పుడు ఏమవుతుంది? 4 × √2y ప్లస్ జే ప్లస్ కే. ఇది మీ ఆన్సర్, ఆప్షన్ నెంబర్ 2. అర్థమైందా? సో ఇది ఒకటి ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా సరే మ్యాగ్నిట్యూడ్ ఇచ్చి వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే యూజింగ్ డీసీస్ యూజ్ చేస్తే మీరు ఇలా చేయొచ్చు. అర్థమైందా? అండ్ డీసీస్ ఫైండ్ అవుట్ చేయడం కూడా మీకు అర్థమైంది కదా. a/det. డీసీస్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ప్రతిసారి a/det ఆర్ ఎల్స్ ఈ కండిషన్, ఈ రెండింటి నుంచే మీకు మాక్సిమం క్వశ్చన్స్ అన్నీ అయిపోతాయి డీసీస్లో. అర్థమైందా? సో ఈ క్వశ్చన్ నోట్ చేసుకోండి ఫాస్ట్గా. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఓకే, లాస్ట్ 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా ఈ వీడియో స్టాప్ చేసేసి వెక్టర్ ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, చూడండి. యా, సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐ థింక్ 5th క్వశ్చన్. 3OD ప్లస్ OA ప్లస్ OB ప్లస్ OC ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ OA ప్లస్ OB ప్లస్ OC, సరే మైనస్ OC. ఆప్షన్ బి OA ప్లస్ OB ప్లస్ OC. ఆప్షన్ సి OA మైనస్ OB ప్లస్ OC. అండ్ ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబవ్. సో చేయండి అందరూ. సింపుల్ క్వశ్చన్. 3OD ప్లస్ OA ప్లస్ OB ప్లస్ OC. మీకు ఇప్పుడు మీకు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక క్వశ్చన్లో ఓడి ఉంది, బట్ ఇక్కడ ఎక్కడ ఆప్షన్స్లో ఓడి లేదు. అంటే మీరు ఎలిమినేట్ చేయాల్సింది ఏంటి? ఓడిని ఎలిమినేట్ చేయాలి. ఎలా చేస్తారు అన్నది ఈ క్వశ్చన్. అర్థమైందా? సో డిఫికల్ట్గా అనిపిస్తుంది అన్ని ఒక్కొక్క డిఫరెంట్ మోడల్ అని అలానే ఉంటుంది. బట్ ఈ మోడల్ చేస్తే చాలా కంపల్సరీ మీకు మంచిగా మినిమం మీకు ఇచ్చే, ఒకవేళ దీని 100 క్వశ్చన్స్ ఇస్తే నియర్లీ 80 క్వశ్చన్స్ కంపల్సరీ అవుతాయి. ఈ ప్రతి మోడల్ నేను టచ్ చేస్తాను, సరేనా? బేసిక్లో. తర్వాత వేరే ఇంకా ఉన్నాయి, మనం తర్వాత వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆ విషయం అవసరం లేదు. బట్ ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్లో ఈ మోడల్స్ మాత్రమే మీకు రిపీట్ అవుతాయి, ఇట్స్ షూర్. ఓకే, చేయండి ఫాస్ట్గా. చేస్తే అప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను. చేయండి అందరూ. చేశారు అందరూ? ఇది ఎంత సింపుల్ అండ్ సిల్లీ క్వశ్చన్ చూడండి. చాలా మంది ఇప్పుడు కంగారు పడిపోతాం ఏంటంటే, అబ్బా సార్ ఏంటిది అంటే ఇప్పుడు ఓడి ఎలా ఎలిమినేట్ చేయాలి, నాకు ఎలిమినేట్ చేయడం రాదు, ఇప్పుడు ఏ డయాగ్రామ్ వేసుకోవాలో
మీరు అంత కంగారు పడద్దు, సింపుల్ చూడండి. ఇప్పుడు ఓఏ, ఓబి, ఓసి అని 3 డిఫరెంట్ ఉన్నాయి, 3 ఓడి ఉన్నాయి. కానీ నేను ఏం చేస్తానంటే ఒక ఓఏకి ఓడీని యాడ్ చేశా, ప్లస్ ఒక ఓబి కూడా మళ్ళీ ఓడీని యాడ్ చేశాను, ప్లస్ అలానే ఓసి కూడా ఓడీని యాడ్ చేశాను. మనందరికీ తెలుసు బాగా, ఇప్పటి వరకు చదువుతూనే ఉన్నాం. ఓఏ ప్లస్ ఓడి ఆన్సర్ ఏమవుద్ది? ఓఏ ప్లస్ ఓడి ఆన్సర్ వెరీ గుడ్ ఏడి, అంతేనా? అలానే ఓబి ఓఏ ప్లస్ ఓడి, ఐ థింక్ దిస్ క్వశ్చన్ ఇస్ రాంగ్. ఓకే, క్వశ్చన్ ఇస్ రాంగ్ యాక్చువల్లీ. దీస్ ఆర్ నాట్ ఏ, ఇవన్నీ డీలు అనమాట. డి, ఇది కూడా డి, ఇది కూడా డి, సారీ, ఇవన్నీ డీస్. ఓకే, సో డిఏ యాడ్ చేస్తున్నాం మనం. సో ఇదంతా ఏమవుతుందంటే అప్పుడు ఇదంతా మారిపోతుంది డిఏతో. ఓకే, అది ఓడి డిఏ, సరేనా? సో ఇప్పుడు చూడండి, డిఏని ఇప్పుడు ఏం చేద్దాం మనం, ఒక ఓడి ఇద్దాం, ఓడి or దీన్ని డిఓ అనేది రాసుకోవచ్చు, మీ ఇష్టం, డిఓ. ఓకే, అలానే ప్లస్ డిబిని మళ్ళీ ఇంకో డిఓ ఇద్దాం, డిఓ, ప్లస్ అలానే ఇంకో డిసికి మనం ఏమి ఇద్దాం, డిఓ. ఓకే, వాళ్ళు ఓడి అని ఇచ్చారు కదా, ఓడి సారీ, ఓడి అండ్ ఓడి. ఓకే, ఇది డి ఓ కాదు, అదే క్వశ్చన్ మిస్టేక్ అంతే, సిల్లీ క్వశ్చన్ కదా. చూడండి, ఇప్పుడు మనందరం తెలుసు డిఏ ప్లస్ ఓడి ఆన్సర్ ఏంటి? ఓఏ వెక్టరే కదా, ఓఏ. ప్లస్ అలానే డిబి ప్లస్ ఓడి ఏమవుద్ది? ఓబి. అలానే డిసి ప్లస్ ఓడి ఏమవుద్ది? ఓసి. సో ఓఏ ప్లస్ ఓబి ప్లస్ ఓసి, మీ ఆన్సర్ ఆప్షన్ బి. సిల్లీ క్వశ్చన్ అనిపిస్తుందా? బట్ సింపుల్ క్వశ్చన్, టఫ్ క్వశ్చన్ ఏం కాదు, సరే? నోట్ చేయండి, ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది ఓ కాదు డి, నాదే మిస్టేక్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ, అలాగే ఏసి ఈజ్ ఈక్వల్ టు సి, అలాగే బీసీ ఈజ్ ఈక్వల్ టు బి. దెన్ ఆప్షన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆప్షన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, అండ్ సెకండ్ ఆప్షన్ ఏ మైనస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, థర్డ్ ఆప్షన్ ఏ ప్లస్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, ఫోర్త్ ఆప్షన్ మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మీ క్వశ్చన్. ఓకే, చేయండి అందరూ, సింపుల్ క్వశ్చన్, టఫ్ క్వశ్చన్ ఏం కాదు, యూ కెన్ డూ. ఇది ఎందుకు ఇచ్చానంటే మళ్ళీ మీకు డైరెక్షన్స్ మీద అవగాహన రావాలన్నమాట, క్లియర్గా అసలు ఏంటి, ఎలా చేయాలి అది అన్నది. సింపుల్ క్వశ్చన్, టఫ్ ఏం కాదు, ఫాస్ట్గా చేయండి అందరూ. దీన్ని నేను టైం ఏమన్నా ఎక్కువ, వెంటనే చేయాలి అందరూ. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, సో ఏబి ఏసి బీసీ వాడే ఇచ్చేసాడు, అంటే డైరెక్షన్స్ వాడే ఇచ్చేసాడు. యాక్చువల్గా మీరు చూస్తే చూడండి, మన నార్మల్గా ఏబిసి అని రాసుకుంటే ఏబి వాడే ఇచ్చాడు, ఏ నుంచి బి ఎంత మ్యాగ్నిట్యూడ్ ఏ, ఏసి అంటే ఏ నుంచి సి మ్యాగ్నిట్యూడ్ ఎంత ఇచ్చాడు సి, బీసీ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఇచ్చాడు బి. మీ డైరెక్ట్గా ఇలా గీలేం మనం, వాడు ఇచ్చాడు ఏ నుంచి సి అని, ఇలా ఇదే డైరెక్షన్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏమవుతుంది, ఆన్సర్ ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుందో చెప్పండి అందరూ. ఏ కండిషన్ అవుతుంది? ఎనీవన్? ఫాస్ట్గా ట్రై చేయండి అందరూ, చెప్పండి నాకు. దీనికి 1 minute టైం ఇస్తాను అంతే, జస్ట్ చూసి చెప్పచ్చు, సింపుల్ క్వశ్చన్, చెప్పండి. సింపుల్ కదా, ఎందుకంత ఆలోచిస్తున్నారు? ఇది చూస్తే తెలుస్తుందా, ఏబి ప్లస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఏసీ అనా? చూస్తే తెలుస్తుందా? సో ఏబి అంటే ఏంటి, మనకి ఇచ్చాడు ఏ, ప్లస్ బీసీ అంటే ఏంటి బి, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంటే ఏంటి సి. సో సీట్ వస్తే ఏ ప్లస్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ ప్లస్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ఏబి ప్లస్ బీసీ ఏసీ, అర్థమైందా? ఇలా ఉండడం లేదు, ఇలానే ఉంది, ఏబి ప్లస్ బీసీ ఏసీ, అర్థమైందా? క్లియర్, సింపుల్.
దీన్ని కన్ఫ్యూజ్ పడితే ఏంటంటే ఓపీ మైనస్ ఓఏ అని రాసుకోండి, బీసీని కూడా ఓసీ మైనస్ ఓపీ అని రాసుకోండి. అప్పుడు ఆబ్వియస్గా మనకు ఓసీ మైనస్ ఓఏ ఫార్ములా వస్తుంది, అప్పుడు అది ఏసీ అని మనం చెప్పొచ్చు. అర్థమైందా? డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సింపుల్. సో చూడండి, రా చేయండి ఇది. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఐ థింక్ ఇట్స్ అన్ ఈజీ క్వశ్చన్. ఇది నోట్ చేసుకోండి ఫాస్ట్గా, అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కూడా చెప్పేస్తాం మీకు ఇప్పుడే. ఐ థింక్ ఇట్స్ అన్ ఈజీ క్వశ్చన్. యా, నెక్స్ట్ ఈజ్ ఆల్సో అన్ ఈజీ క్వశ్చన్. చేశారు అందరూ? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. So this will be the last question for today. చూడండి, లాస్ట్ క్వశ్చన్ ఈ సెషన్కి. ఇఫ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ AO plus OB is equal to BO plus OC, then ABC form, then ABC form. Options: option 1 equilateral triangle, option B isosceles, option 3 scalene, ఆప్షన్ డి నన్. ఇది మీ క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్, టఫ్ ఏం కాదు, ఫాస్ట్గా చేయండి. సింపుల్, యూ కెన్ డూ. AO ప్లస్ OB ఈక్వల్ టు BO ప్లస్ OC. డైరెక్షన్స్ బాగా గమనించండి. సో వాటిని యూజ్ చేస్తూ ABC మనకి ఏ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, ఈ క్వశ్చన్ చేస్తే దీంతో మన ఈ వీడియో ఎండ్ చేసేయచ్చు. సో చేయండి అందరూ. 2 minutes టైం ఇస్తాను, తర్వాత నేను చెప్పేస్తాను. ఈజీ క్వశ్చన్, టఫ్ ఏం కాదు. ఈ పీపుల్ కెన్ డూ, ఐ నో. సో చూడండి ఏమవుతుందో, మనందరికీ తెలిసిందే. AO ప్లస్ OB ఏమవుతుంది? రివర్స్ డైరెక్షన్ కదా. AO ప్లస్ OB ఏమవుతుంది? దీన్ని B1 కూడా రాసుకోవచ్చు, రివర్స్ డైరెక్షన్ పెడితే. అదంతా పక్కన పెడితే AO ప్లస్ OB అంటే AB ఈజ్ ఈక్వల్ టు BO ప్లస్ OC అంటే ఏమవుతుంది? అది BC. అర్థమైందా? ఇప్పటికీ ఒకటే రిలేషన్ వచ్చింది ఈ క్వశ్చన్ నుంచి. ఒకటే రిలేషన్ ఏంటి? అది AB ఈక్వల్ టు BC అని. అంటే ఒకటి AB ఈక్వల్ టు BC అంటే ఇది ఒక 2 ఈక్వల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసుకుంటే ABC అనుకుంటే ఏమొచ్చు? AB ఈక్వల్ టు BC. ఇది అన్నోన్, మనకు తెలీదు. ఇది ఈక్వల్ అవ్వచ్చు, ఈక్వల్ కాకపోవచ్చు. బట్ మన కండిషన్ బట్టి ఈ రెండు మాత్రం ఈక్వల్ అని వచ్చింది. అంటే ఆబ్వియస్లీ ఏమవుతుంది? ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. అర్థమైందా? సింపుల్ క్వశ్చన్. మరీ సింపుల్తో ఎండ్ చేసేస్తే బాగోదేమో. మరీ సింపుల్ క్వశ్చన్ కదా, ఇంకొంచెం టఫ్ క్వశ్చన్ వచ్చి పెడదాం. ఆ టఫ్ క్వశ్చన్ అయిపోయిన తర్వాత కంప్లీట్ లాస్ట్ క్వశ్చన్ ఇదే, కంపల్సరీ లాస్ట్ క్వశ్చన్. బోర్ ఫీల్ అవ్వద్దు. లాస్ట్ వన్ ఖచ్చితంగా టఫ్ క్వశ్చన్ ఇస్తాను. అంటే కొంచెం మీకు ఆలోచించే క్వశ్చన్, పెద్ద క్వశ్చన్, వర్డ్ ప్రాబ్లం ఉండే క్వశ్చన్ ఇస్తాను లేదండి. ఓకే, ఇది ఫాస్ట్గా నోట్ చేసుకోండి, దానికి వెళ్ళిపోతాం. ఓకే, యా. సో మన లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ వీడియోకి చూడండి అందరూ. లాస్ట్ క్వశ్చన్, ఐ థింక్ 8th క్వశ్చన్ ఇది. ఇఫ్ 3 points A, B and C are collinear. వీటి మీద క్వశ్చన్ ఇవ్వలేదు కదా, కొలీనియర్ మీద. సో ఇప్పుడు ఆ క్వశ్చన్, కొలీనియర్ whose position vectors are I minus 2j minus 8k, 5i minus 2k and 5i minus 2k and 11i plus 3j plus 7k respectively. Okay, then the ratio in which
the ratio in which B divides AC. B divides AC. ఇది మీ క్వశ్చన్. ఓకే, మీరు రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. హోపింగ్ ఇది కొంచెం మీకు ప్రాబ్లం తెప్పించే క్వశ్చన్ అనుకుంటున్నాను. ఎవరికైతే కొలీనియర్ కాన్సెప్ట్ బాగా అర్థమైందో, ఏం చెప్పాను నేను, పొజిషన్ ఫ్యాక్టర్స్ ఇచ్చాడు కాబట్టి కంపల్సరీ రెండు కొలీనియర్ అంటే రెండు స్కేలార్ మల్టిపుల్తోని కనెక్ట్ అయ్యి ఉండాలి. అంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఏసీ ఆ టైప్లో కనెక్ట్ అయ్యి ఉండాలన్నమాట. ఆ కండిషన్ ఎవరికైతే అర్థమైందో ఐ థింక్ ఇది మీకు చేయడం చాలా సింపుల్. ఒకవేళ కండిషన్ అర్థం కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే రేషియో ఇది అది ఉన్నాయి కాబట్టి. నేను చెప్పేస్తాను, ఒక 2 minutes మీరు ట్రై చేయండి, అప్పుడు నేను చెప్తాను. అంతేగాని ఫస్ట్ మాత్రం నేను ఎప్పుడూ చెప్పను వెంటనే. ఫస్ట్ మీరు ట్రై చేయండి, నెక్స్ట్ నేను చెప్తాను. ఓకే, చేయండి అందరూ. చేశారా అందరూ? ఈజీ క్వశ్చన్. సో జస్ట్ కొలీనియర్ అన్నాడు కానీ మీకు కొలీనియర్ కండిషన్ తెలియాలి అంతే. సో లెట్స్ సే ఏ బి అండ్ సి. బీనే మిడిల్లో ఎందుకు పెట్టారంటే బి డివైడ్స్ ఏసీ అన్నాడు కాబట్టి నేను బి పెట్టా. ఓకేనా? సో ఇప్పుడు నాకు రేషియో కావాలి కాబట్టి మీరు బాగా ఆలోచించండి. వాడు ఏకి బికి సికి పాయింట్స్ అయితే ఇచ్చాడు, పొజిషన్ వెక్టర్స్ ఏ బి అండ్ సి, ఓఏ ఓబి ఓసి. ఇప్పుడు నాకు ఈ రెండింటికి అంటే ఏబి ఈస్ టు బీసీ కావాలి. యాక్చువల్గా బి డివైడ్స్ ఏసీ అంటే అదే కదా, ఏబి ఈస్ టు బీసీ కావాలి. అంటే ఏబి లెంత్ అంటే ఏబి మ్యాగ్నిట్యూడ్ అండ్ బీసీ మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటే చాలా. ఏబి మ్యాగ్నిట్యూడ్ అండ్ బీసీ మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. అది కనుక్కోవాలంటే ముందు ఏబి వెక్టర్ అండ్ బీసీ వెక్టర్ కావాలి. సో ఏబి వెక్టర్ అంటే ఏంటి? ఓబి వెక్టర్ మైనస్ ఓఏ వెక్టర్. సో ఓబి మైనస్ ఓఏ చేస్తే ఏమో ఓబి అంటే ఏంటి? ఇదేనా 5i. 5i మైనస్ ఐ అంటే 4i. అలానే 0k మైనస్ అంటే ప్లస్ 2j. అలాగే మైనస్ ఓఏ అంటే మైనస్ 2k ప్లస్ 8k అంటే ఎంత అవుతుంది? ప్లస్ 6k. అర్థమైందా? అలానే బీసీ కూడా ఏమవుతుంది? ఓసీ మైనస్ ఓబి కదా, ఓసీ మైనస్ ఓబి, ఓసీ మైనస్ ఓబి. సో ఓసీ ఎంత అవుతుంది? ఇది కదా 11i మైనస్ 5i అంటే 6i ప్లస్ 3j మైనస్ 0 అంటే 3j ప్లస్ 7k ప్లస్ 2k అంటే 9k. అర్థమైందా? ఇప్పుడు ఏబి వెక్టర్ తెలుసు, బీసీ వెక్టర్ తెలుసు, బట్ మనకు కావాల్సింది ఏంటి? ఏబి మ్యాగ్నిట్యూడ్ అండ్ బీసీ మ్యాగ్నిట్యూడ్. సో మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తుంటే రూట్ ఓవర్ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 4 ప్లస్ 36 విచ్ ఈస్ ఈక్వల్ టు రూట్ 56. ఇదేమవుతుంది? రూట్ ఓవర్ 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 9 ప్లస్ 81 అంటే ఇది ఎంత అవుతుంది? 45 అండ్ రూట్ 126. రూట్ 126. ఇప్పుడు రెండింటికి ఇది మనకు తెలిసి ఎంత? రూట్ 56 అండ్ ఇది ఎంత వచ్చింది మనకి? రూట్ 126. సో మరి రేషియో ఎంత అవుతుంది? రేషియో ఈజ్ ఈక్వల్ టు రూట్ 56 ఇస్ టు రూట్ 126. రూట్ 56 ఇస్ టు రూట్ 126. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా చేస్తామని? రూట్ 56 బై రూట్ 126 అంటే రూట్ ఎప్పుడు క్యాన్సిల్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. రూట్ ఎప్పుడున్నా క్యాన్సిల్ చేయకూడదు. సో ఇది ఇలా పెట్టుకోండి, ఈజీ అవుతుంది. రూట్ 56 బై 126 అని రాసుకోండి. రేషియో అంటే బై అనమాట. ఇప్పుడు ఏ టు బి అని ఉందనుకోండి, అదేమవుతుందంటే ఏ బై బి అని. మీకు వచ్చిన ఆన్సర్ వాళ్ళు ఏ టు బిగా మార్చేయచ్చు. అంటే ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఇది ఎలా అవుతుందో. సో రూట్ ఓవర్ 56 ని 126 ఎలా క్యాన్సిల్ చేయొచ్చు? ఐ థింక్ 28 టేబుల్లో మేబీ ఇది అవ్వచ్చు అనుకుంటున్నాను నేను. సరే చూద్దాం సింపుల్గా. 2 టేబుల్స్ ఫస్ట్ 28, ఇంకా 2 టేబుల్తో అయితే 64 అండ్ ఇప్పుడు 4 టేబుల్తో క్యాన్సిల్ అవ్వచ్చు. 4 7s అండ్ 4 16s. అంతేనా? కరెక్టేనా కాదా? 4 7s is 28 and 4 16s is 64. కరెక్టేనా? 28 అండ్ ఇదేమో 63 ఐ థింక్. సారీ ఇది 28, ఇది ఎంత మనకి? 63 కదా, 63 కదా. సో 7 4s 7 9s. సో ఏమైంది మనకి? రూట్
4/9. √4/9 అంటే ఆన్సర్ ఏంటి 2/3. సో దాని రేషియో ఏమైంది మనకి 2:3. సో మన ఆన్సర్ ఏంటి దీని రేషియో 2:3. సో జస్ట్ సింపుల్ కాన్సెప్ట్ మనకి రావాల్సింది ఏంటి, ఇలా ఇప్పుడు ఏబీసీ కొలీనియర్ అయితే మనకి ఏబీ వెక్టర్ బీసీ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ దాని మ్యాగ్నిట్యూడ్ తెలియాలి. ఓకేనా, నేను కొలీనియర్లో ఒక్క మోడలే చెప్పాను, బట్ కొన్నిసార్లు మీకు కొలీనియర్లో ఎలాంటి మోడల్ అడుగుతారంటే ఒకసారి ఇది నోట్ చేసుకోండి. కొలీనియర్లో ఒక్క మోడల్ చెప్తే మంచిది అనిపిస్తుంది. ఒకసారి ఇది రాసుకోండి ఫాస్ట్గా అందరూ. ఆ కొలీనియర్ ఒక్క మోడల్ చెప్పిస్తాను, అంటే క్వశ్చన్లో చెప్పాను, జస్ట్ మీకు చెప్తాను అంతే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఆపిస్తాను. సింపుల్ చేయండి, ఫాస్ట్గా రాయండి అందరూ. నోట్ చేసుకున్నారు అనుకుంటున్నా, ఇఫ్ నోట్ చేసుకోకపోతే పాజ్ చేసి నోట్ చేసుకోండి అందరూ. ఓకేనా, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ కొలీనియర్లో ఈ మోడల్ ఇచ్చాడు అనుకోండి, ద వెక్టర్స్ 3i + j - 5k, 3i + j - 5k, అలానే a + b - 15, ai + bj + 15k ప్లస్ ఆర్ మైనస్ -15k ఆర్ కొలీనియర్, -15k ఆర్ కొలీనియర్. దెన్ a, b ఈజ్ ఈక్వల్ టు, ఇది మీ క్వశ్చన్. ఎలా సాల్వ్ చేస్తారు అందరూ? ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తారు? సింపుల్ ఆ టఫా? కొలీనియర్కి అందరికీ కండిషన్ ఆల్రెడీ స్టార్టింగే చెప్పాను. కొలీనియర్ చెప్పే టైంలో ఈ కండిషన్ గుర్తుందా? a1 ఇంక ఫిల్ చేయండి. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. ఈ కండిషన్ అందరికీ గుర్తుందా కొలీనియర్లో? సో కంపల్సరీ ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సో ఆ కండిషన్ పెడుతుంటే 3/a ఈజ్ ఈక్వల్ టు 1/b ఈజ్ ఈక్వల్ టు -5/- 15. దీని నుంచి ఏమవుతుంది మనకి 3/a ఈజ్ ఈక్వల్ టు -5/- 15 అంటే 1/3 కదా. సో అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది మనకి? a ఈజ్ ఈక్వల్ టు 9. అలానే 1/b ఈజ్ ఈక్వల్ టు 1/3 అంటే b వాల్యూ ఎంత అవుతుంది మనకి 3. సో ఏబి వాల్యూస్ ఎలా వచ్చాయి అర్థమైందా? సో ఏ వాల్యూ ఇస్తే అండ్ బి వాల్యూ ఇస్ 3. కొలీనియర్లో మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇందాక నేను ఇచ్చాను కదా ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ దాంతోపాటు ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే ఏబి ఈక్వల్ టు λAC అంటే ఈ మోడల్లో వస్తాయి అన్నమాట. సంథింగ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు λAC ఈ ఫార్ములా మనకు తీసుకొస్తే దాన్ని మనం కొలీనియర్ అంటాం. ఆల్రెడీ కండిషన్ నేను చెప్పాను, ఆ మోడల్లో మీకు వస్తే రావచ్చు, అది తప్ప మీకు ఇచ్చే ఛాన్సెస్ ఏమీ లేవు. కొలీనియర్ అంటేనే అది తప్ప మీకు ఎక్స్ట్రీమ్ ఇవ్వరు. అర్థమైందా? సో ఈ వీడియో మీకు బాగా యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ వెక్టార్స్ బేసిక్కి ఇంతకన్నా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఈ సమ్స్ ఇన్ని మంచి సమ్స్ ఎక్కడ మీకు దొరకకపోవచ్చు. కంపల్సరీ ఖచ్చితంగా మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. కావాల్సి మీరు ఒక్కసారి చైతన్య నారాయణ వాళ్ళైతే మీకు ఆల్రెడీ బేసిక్స్ లో ఎక్సైజ్ 1 ఎక్సైజ్ లెవెల్ 1 లెవెల్ 2 బిట్స్ ఉంటాయి కదా, మీరు ట్రై చేయండి లెవెల్ 3 వరకు. ఖచ్చితంగా మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. యూ పీపుల్ కెన్ డూ డెఫినెట్లీ. ఓకే, అండ్ ఈ ఒకసారి మనం నార్మల్గా సినాప్సిస్ మాట్లాడుకుంటే ఇందులో మనకి డైరెక్షన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. డైరెక్షన్స్ కోసం మ్యాగ్నిట్యూడ్ కోసం మనం ఎక్కువ సమ్స్ చేసాం. తర్వాత కొలీనియర్ కోసం అండ్ డీసీస్ కోసం. డీసీస్ చేయడం మ్యాగ్నిట్యూడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? డీసీస్ అంటే మోడ్ ఏ బై డెట్టే, అదే సారీ ఏ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ, అండ్ తర్వాత డీసీస్ కండిషన్ ఒకటి, యూనిట్ వెక్టర్ అంటే ఏంటి, ఇలా టోటల్ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం వెక్టర్ ఈక్వేషన్స్ కోసం నేర్చుకుందాం. అంటే ఒక 2 వెక్టర్స్ ప్యారల్ అయితే ఏమవుతుంది, పర్పెండిక్యులర్ అయితే ఏమవుతుంది, ఇంటర్సెక్టింగ్ అయితే ఏమవుతుంది, ఆ ప్రతిదీ మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, సో హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటా. అండ్ నోట్ మాత్రం చేసుకోండి, నోట్స్ మెయింటైన్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.